గురించి ఇంట్రడక్షన్ ఇచ్చింది ప్రతిమ. ఈరోజు డేట్ 19, సెప్టాక్స్ నెంబర్ 29. సో ఈ కోఇన్సిడెన్స్ అన్ని చూస్తే మనకందరికి అర్థమైపోతుంది వీఆర్ వెరీ క్లోజ్ టు సక్సెస్ అని. ఇప్పుడే ఒక అరగంట క్రితం నేను ఒక వార్త విన్నాను. మా తెలంగాణలో అంతా ఓపెన్, అన్లాక్ అయిపోయింది. సో వీఆర్ ఓపెన్. జూలై 1 నుంచి మేము స్కూల్స్ తెరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సో అలాగే ఇండియాలో ఉండే దాదాపుగా ప్రతి స్టేట్ లోనూ శుభవార్తలు త్వరలో రోజు రోజు వినబోతున్నాం. అలాగే ఈ కరోనా మహమ్మారి, మీ ఊళ్ళో అయితే రాజమండ్రిలో మంచి తెలుగు మాట్లాడతారు. నాకు చాలా చాలా ఇష్టం. ఒక విధంగా చెప్పాలంటే కాస్త జలసీ కూడా. రాజమండ్రి వాసుల్ని చూసినా, గోదావరి చూసినా, నేను ఎప్పుడు గోదావరి ప్రాంతాలకు వచ్చినా మా మూర్తి గారే మాకు హోస్ట్ గా ఉంటారు. ట్రైన్ లేదా ఫ్లైట్ దిగినప్పటి నుంచి ఎన్నో ఎన్నో అనుభవాలు, ఎన్నో మధురానుభూతులు ప్రతిభా మూర్తి గారితో, మీ సంస్థతో కూడా చాలా సార్లు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా పర్సనల్ గా ఆఫ్లైన్ లో కూడా మీతో మాట్లాడడం జరిగింది 2-3 సార్లు. అలాగే అందరి టీచర్స్ తో నేను ఈ స్కూల్ కి వచ్చి మాట్లాడడం జరిగింది. నా పుస్తకాలు మీ పిల్లలందరూ రాయడం జరిగింది. సో ఇదేం కొత్త కాదు ప్రతిభ ఇన్స్టిట్యూషన్స్ తో నేను మాట్లాడడం. కాకపోతే కొత్త ఏమిటంటే ఓన్లీ ఆన్లైన్ లో మాట్లాడడం మనకు కొత్త, అంతే. జూమ్ చూసారా ఎంత విచిత్రం. లైటనింగ్ ఆఫ్ ద ల్యాంప్ కూడా స్క్రీన్ మీద జరిగిపోయింది. ఆశ్చర్యం. సో ఏమిటేమిటో చూస్తున్నాం. పాత రోజుల్లో మనోరమ అంటుండేది ఒక సినిమాలో, ఏమిటేమిటో వచ్చేస్తున్నాయని. సో అలాగే ఏమిటేమిటో వచ్చేస్తున్నాయి టెక్నాలజీలో. కానీ ఏది ఏమైనా మనిషిని మనిషి కలవడం, విద్యార్థులు టీచర్ కి గురుముఖత నేర్చుకోవడంలో ఉన్నంత ఎఫెక్టివ్ వేరేలాగా ఉండదేమోనని మనకందరికి ఈ 15-16 నెలలలో అర్థమైపోయింది. అలాగే చాలా విషయాలకి మనం డైరెక్ట్ గా కలవాల్సిన అవసరం కూడా లేదు అని తేలిపోయింది. చాలా సాఫ్ట్వేర్ సంస్థలు మీరు మా ఆఫీస్ కి రావాల్సిన అవసరం లేదు. దాదాపు 60-70% కొన్ని కంపెనీలు అయితే, ట్విట్టర్ లాంటి కంపెనీలు అయితే 60-70% ఉద్యోగులు ఒకవేళ అంతా అన్లాక్ అయిపోయినా సరే మీరు ఆఫీస్ కి రావాల్సిన లేదు అని తేల్చేశాయి. కానీ స్కూల్ విషయానికి వస్తే, కాలేజ్ విషయానికి వస్తే, విద్య విషయానికి వస్తే, ఒక పాఠ్యాంశం ఒక గురువు విద్యార్థికి చెప్పవలసిన విషయానికి వస్తే మాత్రం ఆన్లైన్ అనేది పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఏదో మనకి గ్యాప్ రాకుండా ఉండాలి, బ్రిడ్జ్ చేయాలి కాబట్టి ఈ 15-16 నెలల నుంచి మనం అవస్థలు పడుతూ జూమ్ గురించి చేస్తూ, మనం ఇక్కడ జూమ్ క్లాసులు ఉంటే వెనకాతలు ఎవరెవరో ఏమిటేమిటో సౌండ్స్ చేస్తూ అంటే రకరకాల విచిత్రమైన అనుభూతులన్నీ మనం పొందాం ఈ 14-15 నెలల్లో. కష్టాలు ఉత్తినే రావండి. మన నుంచి కొంచెం గర్వాన్ని కొద్దిగా తగ్గించడానికి, మన స్థాయి ఏంటో చెప్పడానికి, మన ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి కష్టాలు వస్తాయి. కాకపోతే అందరికీ ఒకేసారి కష్టం వచ్చింది. ప్రపంచంలో ఉండే దాదాపు 200 దేశాల్లో ఒకేసారి కష్టం వచ్చినప్పటికీ ఆ కష్టం కాస్త పెద్దదిగా అనిపిస్తుంది. కానీ ఈ కష్టాలన్నింటినీ మనం ఎదుర్కొనే రోజు చాలా చాలా దగ్గరలోనే ఉంది. ఎంతో దూరంలో లేదు. మనమందరం వీటన్నిటిని అధిగమించేసి చక్కగా మనమందరం కలిసి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి, ఉన్నత స్థాయి నుంచి ఉత్కృష్టమైన స్థాయికి, ఉత్కృష్టమైన స్థాయి నుంచి సర్వోత్కృష్టమైన స్థాయికి వెళ్ళే సమయం చాలా 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 దగ్గరలో ఉంది. మీ అందరిని మ్యూట్ చేశారు. అయినా కూడా ఒకసారి మీరు ఇలాగా చప్పట్లలాగా ఇలాగ శబ్దంలాగా మీ దగ్గర మీరే చేస్తే కాస్త సంతోషం. చాలా చాలా ధన్యవాదాలు. ప్రతిభామూర్తి గారు చిన్న చిన్న పనులు చేయడానికి ఇష్టపడరు ఆయన. ఏది చేసినా జైంట్ లెవెల్‌లో ఉంటుంది. పెద్దగా ఆలోచిస్తారు. అది నాకు చాలా చాలా ఇష్టమైన విషయం. నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి నేను కూడా మూర్తి గారిలాగే కొంచెం పెద్దగా ఆలోచించేవాడిని. పెద్దయిన తర్వాత ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం పేరు థింక్ బిగ్. థింక్ బిగ్ అనే పుస్తకం దొరుకుతుంది మీకు. ఇంటర్నెట్ లో కూడా దొరుకుతుంది. మీరు చదవచ్చు. ఆన్లైన్ లో కూడా చదవచ్చు. లేకపోతే పుస్తకాన్ని ఆర్డర్ చేసి తెప్పించుకొని మీరు పేపర్ బ్యాక్ ఎడిషన్ లో కూడా చదవచ్చు. థింక్ బిగ్ అనేది ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న గొప్ప పుస్తకాల్లో ఒకటి. పెద్దగా ఆలోచించాలి. సో అందుకే మాకు మూర్తి గారు అంటే, నాకు కానీ, బ్రహ్మం గారికి కానీ, పెద్ద పెద్ద వాళ్ళకి ఇందాక మీకు ఇప్పటి వరకు వచ్చిన 28 మంది గెస్టులకు కానీ, వీళ్ళందరికీ మూర్తి గారు అంటే ఎందుకంత ఇష్టం అంటే, ఆయన పెద్దగా ఆలోచిస్తారు. పెద్దగా ఆలోచించే వాళ్ళతో మనం పరిచయంలో ఉన్నా, పెద్దగా ఆలోచించే వాళ్ళ సాంగత్యంలో మనం ఉన్నా, అలాంటి సంస్థలతో మనం ఉన్నా, మనం కూడా అలాంటి వైబ్స్ తో ఉంటాం. వైబ్స్ అంటే వైబ్రేషన్స్. సో మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు సింపుల్ టెక్నిక్. పెద్దగా ఆలోచిస్తున్నారా, చిన్నగా ఆలోచిస్తున్నారా ఒక్కసారి గమనించండి. పెద్దగా ఆలోచించేస్తున్నారు అంటే వాళ్ళతో మంచి సత్సంబంధాలు పెట్టుకోండి, పరిచయాలు పెంచుకోండి. చిన్నగా ఆలోచించే వాళ్ళు ఉంటే మెల్లగా తప్పుకోండి. ఏం పర్వాలేదు.
మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి చెప్పేది, "చెడ్డ స్నేహితుల్ని రూ. 10 వదిలించుకో, రూ. 10 ఇచ్చి వదిలించుకోవాలిరా. మంచి స్నేహితుల్ని రూ. 10 ఇచ్చి తెచ్చుకోవాలి" అని. సో, డబ్బు ఖర్చయినా, సమయం ఖర్చయినా, ఫీలింగ్స్ ఖర్చయినా సరే, మంచి సాంగత్యం మనకుండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఒక్కళ్ళమే ఎట్టి పరిస్థితుల్లో గొప్పవాళ్ళం కాలేం. ఇందాక మూర్తి గారు చెప్పినట్టు మేమందరం ఆయనకి పరిచయం కావడం అనుకుంటున్నారు కానీ, మాకు మూర్తి గారు పరిచయం కావడం కూడా మేము అంతకంటే ఎక్కువ అదృష్టంగానే భావిస్తూ ఉంటాం. అలాగే ఎలాంటి వాళ్ళ సాంగత్యంలో మనం ఉన్నాం. మనకి చిన్నప్పటి నుంచి పద్యాలు నేర్పిస్తూ ఉంటారు తెలుగులో. 'నీరము తప్తలోహమున' అని. ఒక ఆకు మీద నీళ్లు ప ప పోస్తే అది ఇట్లా ఎళ్లి పడిపోతుంది. అలాంటి స్నేహితులు మనకు అవసరం లేదు. అలాగే ఒక వేడిగా ఉన్న పెనం మీద నీళ్లు పోస్తే ఉంటాయి గానీ కాసేపు అయిన తర్వాత అవి ఆవిరైపోతాయి. అలాంటి స్నేహితులు కూడా మనకు అవసరం లేదు. మన స్నేహితులు ఎలా ఉండాలంటే ఒక ఆల్చిప్పలో ఒక నీటి చుక్క పడితే అది ముత్యంలాగా మెరుస్తుంది. ఎవరి ద్వారా అయితే మనం ముత్యంలాగా మెరుస్తామో, ఎవరి సాంగత్యంతో, ఎవరి స్నేహితంతో అయితే మనం గొప్ప స్థాయికి వెళ్ళడానికి మార్గం ఏర్పరుచుకుంటామో, అలాంటి స్నేహితులతో, అలాంటి పుస్తకాలతో, అలాంటి సంస్థలతో, అలాంటి పరిచయాలతో మనం ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ నా సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. నా పేరు మల్లికార్జునరావు. నా మాట వింటే కష్టాలు రావు. చిన్న చిన్న పిల్లలు చాలా మంది అక్కడున్నారు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటున్నారు. ఉన్నారక్కడ. చాలా చాలా హాయిగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. అలా నవ్వుతూ ఉంటే మీరు అంత అందంగా ఉన్నారు. మళ్ళొకసారి నా చిన్నారి మిత్రుల కోసం చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. నా పేరు మల్లికార్జునరావు. నా మాట వినకపోతే మార్కులు రావు. పెద్దవాళ్ళ కోసం అయితే నా పేరు మల్లికార్జునరావు. నా మాట వింటే కష్టాలు రావు. చిన్నారి బుజ్జి బుజ్జి నా మిత్రుల కోసం అయితే నా పేరు మల్లికార్జునరావు. నా మాట వినకపోతే మార్కులు రావు. ఎందుకింత ధైర్యంగా ఈ మాట చెప్తున్నానంటే, మనం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలో ఉన్నాం. అది ఒక దురదృష్టం యాక్చువల్లీ 1947లో మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు మీ అందరికీ గుర్తుండే ఉండొచ్చు. మనం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలో ఉన్నాం. చాలా దురదృష్టం ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత 74 సంవత్సరాల తర్వాత కూడా మనం అదే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలో వర్ధమాన దేశం అంటారు. ఇంగ్లీష్‌లో అయితే డెవలపింగ్ నేషన్ అంటారు. మనం అందరం గుండెల మీద చేతులేసుకొని ఆలోచించవలసిన సమయం. ఏదైనా దేశానికి కాస్తైనా కంట్రిబ్యూట్ చేయవలసిన సమయం ఇది. మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూసుకోవాలి అని నా కోరిక. ఎవరికైనా ఉందా అలాంటి కోరిక? ఎవరికైనా ఉంటే ఒకసారి విజువల్‌గా ఇలా చేయొద్దండి. రియాక్షన్స్‌లో కాదు. జూమ్‌లో కాదు. విజువల్‌గా రియాక్షన్స్ వచ్చేసినాయి అప్పుడే. జూమ్ రియాక్షన్స్ కాకుండా మీరే మీ చెయ్యే ఇలా ఇలా పైకెత్తండి. ఫిజికల్‌గా మీరు చెయ్యి ఇలా ఎత్తండి. చాలా చాలా సంతోషం. ఒక దేశం ఎప్పుడు డెవలప్ అవుతుందంటే, అందులో ఉన్న ప్రజలు గొప్పవాళ్ళైతే, అందులో ఉన్న ప్రజలు అద్భుతంగా ఆలోచిస్తే దేశం కూడా గొప్పగా అవుతుంది. విజయనగరంలో ఒక మహానుభావుడు పుట్టాడు. ఆయన పేరు గురజాడ వెంకటప్పారావు. ఆయనంటారు, "ఈ శిరోమణి మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్. తిండి కలిగితే కండ కలదోయ్. కండ కలవాడేను మనిషోయ్. దేశమంటే మట్టి కాదోయ్. దేశమంటే మనుషులోయ్" అని. అంటే ఒక మనిషి ఎలా ఉంటే, ఆ దేశంలో ఉండే మనుషులు ఎలా ఉంటే, ఆ దేశం కూడా అలాగే ఉంటుంది. సో, మనం భారతదేశస్థులం కాబట్టి, మనం ఈ స్థాయి నుంచి కొంచెం పెద్ద స్థాయికి వెళ్ళాలి. కొంచెం పెద్దగా ఆలోచించాలి. ఇప్పుడిప్పుడే పనులవుతున్నాయి మిత్రులారా, మీరు గమనించారో లేదో గూగుల్‌కి సీఈఓ ఒక భారతీయుడయ్యాడు. ఆయన పేరు సుందర్ పిచ్చై. అలాగే హెచ్‌సీఎల్‌కి సీఈఓ ఒక భారతీయుడయ్యాడు. అలాగే మైక్రోసాఫ్ట్‌కి సీఈఓ ఒక భారతీయుడయ్యాడు. ప్రపంచంలో అత్యున్నతమైన స్థాయిలో ఉండే సంస్థల్ని భారతదేశస్థులు, భారతీయులు ఇప్పుడు నడుపుతూ ఉన్నారు. గూగుల్‌కి సీఈఓ సుందర్ పిచ్చై అయినప్పుడు నాకు వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. నా మిత్రుడు ఇంగ్లీష్ ప్రొఫెసర్ నాకు ఆ మెసేజ్ పంపిస్తే మనస్సు పులకరించిపోయింది ఆ వాక్యాలు చదువుతుంటే. ఒక్కసారి మీ అందరి కోసం చెప్తాను. నా మిత్రుడు వాట్సాప్‌లో మెసేజ్ ఏం పెట్టాడంటే, "వి సెర్చ్ గూగుల్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గూగుల్ సెర్చ్‌డ్ ఇండియా ఫర్ ఇట్స్ సీఈఓ" అని. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనమేమో ఏం కావాలన్నా గూగుల్‌ని చూస్తామంట. గూగుల్ ఏమో నన్ను నడిపే అంత సామర్థ్యం ఉన్నవాడు ఎక్కడైనా ఉన్నాడా అని భారతదేశం కేసి చూసిందట. అంత అద్భుతమైన దేశం మనది. ప్రపంచానికి సంస్కృతి, సంప్రదాయాలేంటో నేర్పిన దేశం మనది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత మేబీ కొద్దిగా మనం వెనకాల పడిపోయాం కానీ, ఇప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళిపోయే సమయం చాలా దగ్గరికొచ్చింది. రోబోటిక్స్‌లో మన పిల్లలు అద్భుతంగా చేస్తున్నారు. ప్రతిభ సంస్థలు కోడింగ్‌లో చాలా చాలా ముందడుగు వేస్తున్నాయి. కోడింగ్ గురించి ఆలోచిస్తున్నాయి. ఐఐటీ గురించి, ఎంసెట్ గురించి, నీట్ గురించి మీకు తెలుసు ఎంత అద్భుతమైన కోచింగ్ అక్కడ జరుగుతుందో. ఇవన్నీ ఏమవుతాయంటే మన పిల్లల్ని ఒక గొప్ప దిశకి తీసుకెళ్ళడానికి ఈ మేధోమథనం జరుగుతూ ఉంటుంది సంస్థల్లో. అలాంటి ఒక అద్భుతమైన సంస్థ
భారతదేశంలో అని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్‌లోనో, దక్షిణ భారతదేశంలోనో కాదు. భారతదేశంలోనే ఒక అద్భుతమైన సంస్థ రాజమండ్రిలో ఉండేటువంటి ప్రతిభ ఎడ్యుకేర్. ఎందుకంటే ఈ రోజు కాదు, ఒక 1.5 దశాబ్దం పైగా రాజమండ్రి మూర్తి గారితో అంటే మేము మా మా పలుకుబడి అనమాట అది. రాజమండ్రి మూర్తి గారు అంటాం మేము. ఎందుకంటే ఆ పేరుతో చాలా మంది మిత్రులుంటారు కాబట్టి మాకు ప్రతిభామూర్తి గారు, రాజమండ్రి మూర్తి గారు అని మాకు అనిపిస్తూ ఉంటుంది. సో, ప్రతిభామూర్తి గారు అంత చక్కగా ఆలోచిస్తారు. ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడు డే ఇన్, డే ఔట్ ఆల్వేస్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ గురించి ఆలోచిస్తారు. సంస్థ ప్రారంభించక ముందు నుంచే ఆయన చదువు గురించే ఉన్నారు. చదువులోనే ఉన్నారు. విద్యారంగంలోనే ఉన్నారు. అలాంటి సంస్థతో ఈరోజు మన పిల్లలు, మీ పిల్లలు ఉండడం నిజంగా ఒక అదృష్టం. మీకు అంటే నేను గర్వంగా చెప్పుకోవడం ఏంటంటే, నేను ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు నా మిత్రుల పిల్లలకి సీట్లు కావాలంటే వాళ్ళకి సరిగ్గా దొరక్కపోతే ఆహ్, నేను కొంచెం ఏమంటారు పలుకుబడి కొంచెం రికమెండ్ చేసి ప్రతిభా సంస్థలో చేర్పించిన సందర్భాలు నాకే ఒక డజన్ వరకు గుర్తున్నాయి ఇప్పుడు. అంటే ఒక మంచి సంస్థలోనే మనకు తెలిసిన మిత్రుల పిల్లల్ని కూడా చేర్పిస్తాం కాబట్టి, మనకు బాగా అద్భుతంగా తెలిసిన మంచి అద్భుతమైన సంస్థ కాబట్టి, ప్రతిభలో నేను కూడా రికమెండ్ చేయడం జరిగిందనమాట. ఈరోజు ఈ సెషన్ విషయానికొస్తే, పర్సనల్ డెవలప్‌మెంట్ త్రూ హ్యాండ్ రైటింగ్ అని మీరు చదివుంటారు మీకొచ్చిన ఒక పోస్టర్‌లో. అలాగే నేను కూడా ఒక నిమిషమో, 2 నిమిషాల్లో వీడియోలో కాస్త మాట్లాడి పంపించాను. చేతి రాత యొక్క శక్తి ఎంతుంటుంది? చేతి రాత యొక్క విలువ ఎంతుంది ఈ ప్రపంచంలో? మీ అందరికీ జనరల్‌గా చేతి రాత అనగానే ఒక డౌట్ ఏంటంటే, హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంది గదా! మన చేతిలో 10, 15 మొబైల్స్ ఉన్నాయి గదా! ఒక ఇంట్లోని. ఒక అద్భుతమైన డివైస్ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ఉంది కదా! ఈ రోజుల్లో హ్యాండ్ రైటింగ్ ఎందుకని? 2 విషయాలు చెప్తాను జాగ్రత్తగా గమనించండి. రీసెంట్‌గా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో ఆయనకు ఒక ఐడియా వచ్చింది. పేపర్‌లెస్ ఆఫీస్ అని. పేపర్‌లెస్ ఆఫీస్ అంటే ఏంటంటే, మనకి ఇంత డెవలప్ అయిపోయిన తర్వాత, ఇన్ని కంప్యూటర్లు, ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత మనకి పేపర్ ఎందుకు? పెన్ ఎందుకు? మన ఆఫీస్‌లో వాటిని తీసేద్దాం. మొత్తం కంప్యూటర్‌లే చూసుకుంటాయి. మొత్తం ఇంటర్నెట్టే చూసుకుంటుంది. అంతా కమ్యూనికేషన్ అంతా దాంతోనే చేసేద్దాం. సిగ్నేచర్స్ కూడా డిజిటల్ సిగ్నేచర్ పెట్టేద్దామని ఒక 4 ఏళ్ల క్రితం ఒక ఆయనకి ఐడియా వచ్చింది. సరే చూద్దామని ఒక నెల చూసారు. ఇట్ వాస్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్. అది సక్సెస్ కాలేదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు గమనించండి. ఇప్పటికి మనం ఏదో ఒకటి రాస్తాం. పెన్ను లేకుండా, పేపర్ లేకుండా, నోట్‌బుక్ లేకుండా మన జీవితాన్ని మనం ఊహించలేం. స్టేషనరీ స్టోర్‌కెళ్ళి పెన్నుందా అండి? నోట్‌బుక్ ఉందా అండి? అంటే అవి ఇప్పుడు అమ్మట్లేదమ్మా అంటే హ్యాండ్ రైటింగ్ లేనట్టు లెక్క. మీరు గమనించారో లేదో సెల్ ఫోన్స్ ఎన్నమ్ముతారో ఈ ప్రపంచంలో. ల్యాప్‌టాప్స్ ఎంత మార్కెట్ చేస్తున్నారో అంత మార్కెట్ పెన్స్‌కి కూడా అవుతోంది. మీకు అర్థమైందో మీకు మీకు తెలుసో లేదో. అంత మార్కెట్ ఉందండి. పెన్స్‌కి, నోట్‌బుక్స్‌కి. నా దగ్గర ఉన్న పెన్స్ అయితే మేబీ నేను త్వరలో అంతా అన్‌లాక్ అయిపోయిన తర్వాత నేనొచ్చి నా పెన్స్ గురించి ఒక ఎగ్జిబిషన్ కూడా పెడతాను మీ స్కూల్‌లో, మీ సంస్థలో ఒకసారి పెడతాను. నా దగ్గర ఇప్పటికే మోర్ థాన్ 2000 పెన్స్ ఉన్నాయి. ఆహ్, అంటే ప్రపంచంలో ఉండే అన్ని బ్రాండ్స్ కేవలం పెన్స్ కొనడం కాదు. ఎవరైనా కొంటారు 4 డబ్బులుంటే. అలా కాదు. ఆ పెన్స్ యొక్క విశిష్టత ఎవరు తయారు చేశారు? ఏ సంస్థ తయారు చేసింది? ఎందుకింత ఖరీదు పెన్నుంది? 4,00,00,000 పెన్ను ఉందని మీకు తెలుసా అసలు? 4,00,00,000 ఖరీదు చేసే ల్యాప్‌టాప్ ఉండదు. 4,00,00,000 ఖరీదు చేసే మొబైల్ ఫోన్ ఎక్కడ ఉండదు కానీ, 4,00,00,000 పైన విలువ చేసే ఒక పెన్ ప్రతి సంవత్సరం అమ్ముతూ ఉంటారని మీకు తెలుసా? ఈ సెషన్ అయిపోయిన తర్వాత గూగుల్‌లో సెర్చ్ చేయండి. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ పెన్ ఏంటి అని. ఊరికే సెర్చ్ చేయండి. మీకు మీకు తెలుస్తుంది. అంటే ఇలాంటి అంత ఇన్ఫర్మేషన్‌తో అసలు పెన్ ఎక్కడ పట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలి? ఎవరికి ఇంక్ పెన్ మంచిది? ఎవరికి బాల్ పాయింట్ పెన్ మంచిది? రోలర్ బాల్ పెన్‌కి అలాగే ఫెల్ట్ టిప్ పెన్‌కి మధ్యలో తేడా ఏంటి? రోలర్ బాల్ పెన్‌కి, జెల్ పెన్‌కి మధ్యలో ఉన్న తేడా ఏంటి? అలాగే బాల్ పాయింట్ పెన్స్‌లో ఎందుకు 0.5 అని ఒకటుంటుంది. 0.7, 0.3 ఏమిటి అసలిది? ఇవన్నీ కూడా నేను వివరిస్తూ ఒక ఎగ్జిబిషన్ పెడతానన్నమాట. 2014లో నేను ఎగ్జిబిషన్ పెడితే నాకు ఒకే రోజు 3 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయన్నమాట ఆ రోజు. అంటే పెన్స్ గురించి అంత ఇన్ఫర్మేషన్ నేను తీసుకురాగలిగాను. అలాంటిది చేతి రాత యొక్క ఆవశ్యకత మీరు గమనించండి. రెండో విషయం 2017లో ఒక 4 ఏళ్ల క్రితం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక రిసర్చ్ జరిగింది. మీరందరూ గూగుల్‌లో కూడా చూడొచ్చు. వాళ్ళు చాలా చాలా శక్తివంతమైన రిసర్చ్ చేసి స్టాన్‌ఫోర్డ్ అంటే మీకు తెలుసు ప్రపంచంలోనే ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్‌లో ఒకటి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన రిసర్చ్‌లో ఏం తేలిందంటే చేతి రాత మీరు ప్రతిరోజు రాస్తూ ఉంటే, అంటే స్టూడెంట్సే కాదండోయ్!
చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. పెద్దవాళ్ళు కూడా ప్రతిరోజు కాసేపైనా ఒక 5, 10 నిమిషాలైనా సరే చేతి రాత రాస్తూ ఉంటే మెదడు కణాలు ప్రేరేపితమవుతాయి, స్టిమ్యులేట్ అవుతాయని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో తేలింది. రిసర్చ్ పేపర్స్ ఉన్నాయండి. ఇంటర్నెట్‌లో దొరుకుతాయి మీకు ఆ రిసర్చ్ పేపర్స్. మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. అంటే వాళ్ళిచ్చిన ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే, నెవర్ ఫర్గెట్ టు హ్యాండ్ రైట్. చేతితో రాయడం మర్చిపోకండి. చేతితో రాసినప్పుడు మీకు మెమరీ కెపాసిటీ పెరుగుతుంది. కాన్సంట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. అది మీ సెల్ ఫోన్‌లో టైప్ చేస్తే అంతగా కుదరదు. మేబీ సెల్ ఫోన్‌లో టైప్ చేయండి. కమ్యూనికేషన్ ఫాస్ట్‌గా అవసరమైనప్పుడు సెల్ ఫోన్‌లు వద్దనట్లేదు. ఎవరు ల్యాప్‌టాప్ వద్దనట్లేదు. ఇప్పుడు మాతృభాష చాలా గొప్పది అని చెప్పినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవద్దు, హిందీ నేర్చుకోవద్దని ఎవరు చెప్పరు. ముందు మాతృభాషని పటిష్టం చేసుకొని దాని తర్వాత పరాయి భాషలు నేర్చుకోండి అని. అలాగే చేతి రాతను వదిలిపెట్టకుండా టెక్నాలజీని పరిపుష్టం చేసుకోండి. చిన్నారులకి, పెద్దవాళ్ళకి నా దగ్గర నుంచి ఒక చిట్టి సలహా ఏంటంటే, చేతి రాతను మర్చిపోకుండా టెక్నాలజీని మీరు ఆపాదించుకోవాలి. టెక్నాలజీని మీరు పరిపుష్టం చేసుకోవాలి. టెక్నాలజీలో మీరు చాలా చాలా స్ట్రాంగ్ అయిపోవాలి. ఖచ్చితంగా స్ట్రాంగ్ అయిపోవాలి. టెక్నాలజీ నాకేం వద్దు, నాకు రాదు, నేను కంప్యూటర్స్ గురించి నేర్చుకోను అంటే కుదరదు. చూడండి 60, 70 ఏళ్ల ముద్దుసలి వాళ్ళు, 80 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా ఇప్పుడు వాట్సాప్ మెసేజ్‌లు ఇస్తున్నారు. వాళ్ళకి వాళ్ళే వీడియో కాల్ చేసి మాట్లాడతారు. ఆ వీడియో కాల్ చేసినప్పుడు ఆప్షన్స్ అన్ని వాళ్ళే మార్చుకుంటూ ఉంటారు. నేను చూసాను 75 సంవత్సరాల వయసున్న చాలా మంది వృద్ధుల్ని షాప్‌కెళ్ళి వాళ్ళు సెల్ ఫోన్ ద్వారా పే చేయడం నేను చూసాను. ఆశ్చర్యపోయాను. ఇప్పటికి చాలా మంది 30, 40 సంవత్సరాల వయసున్న వాళ్ళకి కూడా రాదు ఆ విషయం. అది చాలా చాలా తప్పు. టెక్నాలజీ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. టెక్నాలజీకి మనం దగ్గరవ్వాల్సిందే. టెక్నాలజీ అద్భుతం. నిజంగా ఈరోజు టెక్నాలజీ చాలా చాలా అద్భుతం. నేను, మన మూర్తి గారు ఒక 3, 4 ఏళ్ల క్రితం చైనాకెళ్ళాం. చైనాలో ఆ ఊరి పేరు షెంజన్. అక్కడ అన్ని ఆకాశ హార్మ్యాలుంటాయండి. స్కై స్క్రాపర్స్ అంటాం కదా! 100, 150 అంతస్తుల బిల్డింగ్స్ ఉంటాయి. అందులో ఒక సంస్థ, టెక్నాలజీకి సంబంధించిన సంస్థ, వాళ్ళు రోబోటిక్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళు తయారు చేసే డివైస్ ఏంటంటే హ్యూమనాయిడ్ రోబోట్స్. హ్యూమనాయిడ్ రోబోట్స్ గురించి వాళ్ళు చిటికేసి మాకేం చెప్పారంటే, మూర్తి గారు కూడా ఉన్నారు ఆ రోజు. మేము ఒక 30, 35 సంస్థల నుంచి అధిపతులందరం అక్కడికెళ్ళాము. వాళ్ళు మా కోసం చేసిన సెమినార్‌లో ఆ సంస్థ వాళ్ళు మాకు చెప్పిందేంటంటే, రాబోయే 5-10 సంవత్సరాల్లో ప్రపంచంలో అన్ని దేశాలకి మేము హ్యూమనాయిడ్ రోబోట్స్ సప్లై చేయబోతున్నాం. ఖచ్చితంగా మీరందరూ టెక్నాలాజికల్‌గా డెవలప్ అవ్వాలి. ప్రతి స్కూల్‌లో, ప్రతి రైల్వే స్టేషన్‌లో, ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో, ప్రతి ఇంట్లో కూడా అతి త్వరలో రోబోట్లు రాబోతున్నాయి. హ్యూమనాయిడ్ రోబోట్స్ రాబోతున్నాయి. నోట్లో నుంచి ఒక మాట వస్తే మన కోసం కాఫీ తీసుకొచ్చే ఒక రోబో తయారవబోతుంది మన ఇంట్లో. అతి త్వరలో అండి. ఇప్పటికే 40, 50 వేలల్లోనే రోబోట్స్ దొరికిపోతున్నాయి. చాలా అద్భుతమైన రోబోట్స్ అయితే 30 లక్షలు, 40 లక్షల రూపాయల రోబోట్స్ ఉన్నాయి. అంటే చాలా సంస్థల్లో మొదలుపెట్టేశారు. ఎయిర్‌పోర్ట్స్‌లో మేము వెళ్ళిన చాలా ఎయిర్‌పోర్ట్స్‌లో గ్యాన్జావ్ అని ఒక ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. అక్కడికెళ్తే మనం ఏదైనా దెబ్బ తగిలితే ఒక చిన్న బ్యాండ్ యేసుకుంటాం చూసారా? ఆ ఒక చిన్న బ్యాండ్‌తో ఉంటుందంతే సెక్యూరిటీ. మన లగేజ్ మొత్తాన్ని ఆ చిన్న బ్యాండ్‌ని పెట్టి ఇలా ఇలా లాగేస్తారు. ఇలా అంటారు దాని మీద ఇలా టచ్ చేస్తారు. అండ్ వెళ్ళిపోమంటారు మనల్ని అంతే. ఇంకేం అక్కర్లేదు. పెద్ద పెద్ద స్కానర్‌లు, ఆ డివైజులు, మన లగేజ్ దాంట్లో నుంచి ఎళ్ళడాలు ఏం లేదు. ఒక చిన్న స్ట్రిప్ లాంటిది ఉంటుంది. ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర. అట్లా అనేస్తారు మనల్ని వెళ్ళిపోమంటారు. అంటే టెక్నాలజీ చూస్తుండే ఎంత అద్భుతంగా ఉందో. టెక్నాలజీని ఖచ్చితంగా మనం ఆకళింపు చేసుకోవాల్సిందే. అందులో తప్పు లేదు. కానీ చేతి రాతను మర్చిపోకండి. చేతి రాత రాయడం వల్ల ప్రయోజనాలేంటో నేను చెప్తానిప్పుడు. ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్‌గా ఉంటే వినండి. మొట్టమొదటి ప్రయోజనం, స్కూల్‌కెళ్ళే పిల్లలు, కాలేజీకెళ్ళే పిల్లలు ఉంటే మార్కులు అంటే 74 మార్కులకి మనం సమాధానాలు రాస్తే 73.5 కూడా రాకూడదు. కేవలం చేతిరాత బాగోలేక, కేవలం చేతిరాత అస్పష్టంగా ఉండడం వల్ల, అర్థం కాకుండా ఉండడం వల్ల అర మార్క్ కూడా తగ్గకూడదు. సో, చేతిరాత బావుంటే మనకి ఎన్ని మార్కులు రావాలో అన్ని మార్కులు వస్తాయి. అంటే మనం 10 నెలలు కష్టపడి సంపాదించిన విజ్ఞానానికి సమానంగా మన మార్కులు, మన ఫలితం అన్నమాట. మార్కులంటే ఫలితం. ఆ ఫలితం రావాలంటే ఖచ్చితంగా చేతిరాత బావుండాలి. రెండో అడ్వాంటేజ్, ఇది చాలా బావుంటుంది. అందరికీ బావుంటుంది. చేతి రాత ఎవరైతే బాగా రాస్తూ ఉంటారో, మెడిటేషన్ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది కాబట్టి, ఖచ్చితంగా చేతి రాతని చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే చేతి రాత రాస్తూ ఉంటే, మనం వేరే చోట ఆలోచించే అవకాశం లేదు. ఒకదాన్ని చూస్తూనో, ఒక విషయం గురించి ఆలోచిస్తూనో పేపర్ మీద మనం ఆ కాగితం మీద అక్షరాలు రాస్తూ ఉండాలి కాబట్టి, అలా రాస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన మైండ్ ఇంకొక దాని గురించి ఆలోచించదు కాబట్టి, సో
మీకు మెడిటేషన్ చేస్తే, భావాతీత ధ్యానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఖచ్చితంగా అంత ఫలితం వస్తుంది. మీరు ఈ రోజు నుంచే మీ పిల్లల్ని ప్రేరేపించండి. పిల్లల చేత రాయించాలి అంటే ఒక చిన్న చిట్కా ఉంది నా దగ్గర తల్లిదండ్రులకి. అదేమిటంటే మీరు ఏదైనా రాస్తూ ఉంటే మీ పిల్లలు కూడా రాసేస్తారు ఖచ్చితంగా. టీచర్స్ ఏదైనా రాస్తూ ఉంటే పిల్లలకి కూడా రాయాలనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్‌లో పారాడైమ్ షిఫ్ట్ అంటారు. ఎవరైనా ఒక మంచి పని చేస్తూ ఉంటే, ఇంగ్లీష్‌లో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటే, ఏదైనా మంచి డ్రెస్ వేసుకుంటే, మనకు కూడా అలాంటిది ఉంటే బావుంటుంది. మనం కూడా ఇలా మాట్లాడితే బావుంటుంది అనే ఒక చిన్న కోరిక కలుగుతుంది చూసారా? దాన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటారు. అందుకని మీరు వాళ్ళ ముందు ఏదైనా రాస్తూ ఉంటే, దానివల్ల మీకు ప్రయోజనం. వాళ్ళు రాస్తే వాళ్ళకి కూడా చాలా చాలా ప్రయోజనం. సుమన్ గారు ఇక్కడ చూడండి ఒకసారి 'జట్టి భార్గవ్' అనే ఒక సిస్టమ్ చాలా మూవ్ చేస్తున్నారు. ఇట్స్ డిస్టర్బింగ్. మీరు స్పాట్‌లైట్ చేసారా నన్ను? వాళ్ళని వీలైతే వీడియో ఆఫ్ చేయించండి. లేకపోతే ఆ మొబైల్ Yes, ఫోన్ sir. You are ముట్టుకోవద్దని on చెప్పండి. spotlight, sir. యాహ్! Yes. ఇద్దరు పిల్లలు చక్కగా ఆడేసుకుంటున్నారు మొబైల్ ఫోన్‌తో. ఆ మొబైల్ ఫోన్ అక్కడ పెట్టండమ్మా. దాన్ని ముట్టుకోకండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఆఫ్ చేసేసి మీరు వేరే ఆటలాడుకోండి. దిస్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడీ అండి. మీకు అందరికి తెలుసు పేరెంట్స్ పెద్దవాళ్ళు కూడా అక్కడున్నారు. ఎవ్రీథింగ్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడీ. ప్రపంచంలో అన్ని విషయాలు అందరి కోసం కాదండి. ఇక్కడ చూడండి 153 మంది నాకు కనిపిస్తున్నారు. నాకు పార్టిసిపెంట్స్ అయితే నాకు కనిపిస్తుంది 150 మంది, 153 మంది కనిపిస్తున్నారు. అంటే వస్తే ఒక 1000 మంది కూడా రావచ్చు యాక్చువల్లీ. 500 మంది, 300, 400 మంది రావచ్చు. లేకపోతే 20, 30 మందే ఉండొచ్చు. ఎందుకు 150 మంది, 153 మందే ఉన్నారో తెలుసా మీకు? సక్సెస్ అనేది అందరి కోసం కాదు. ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ కేక్. ఏవండీ? ఎవరికైతే అది ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే అది చేరాలో అది భగవంతుడు ఇప్పటికే నిర్ణయించేసుంటాడు ఆల్రెడీ. అందుకని వీళ్ళున్నారు ఇక్కడ అంతే. అందరూ ఉండరండి. ప్రతి చోట అందరూ ఉండరు. బస్సు ఎళ్తూ ఉంటుంది. అందరూ ఆ బస్సులో ఎక్కరు. ఫ్లైట్ ఎళ్తుంది. అందరూ ఆ ఫ్లైట్‌లో ఎక్కరు. ఒక చోట ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే అద్భుతమైన విషయాలుంటాయి. అందరూ దాన్ని చదవరు. వాళ్ళు దాన్ని స్కిప్ చేసేస్తారంతే. ఎందుకంటే వాళ్ళకది అది రాసిపెట్టి ఉండదు వాళ్ళకి. ఒక అద్భుతమైన పంచతంత్రం అనే పుస్తకం ఇంట్లో పడిపోయి ఉంటుంది. ఒక బుడ్డోడు తీయడు దాన్ని. ఒక పాప తీయదు దాన్ని. తెలుగు సరిగ్గా రాదు దానికి. తెలుగు రాష్ట్రంలోనే ఉండి 749 అంటే ఏంటో తెలియదు దానికి. అంటే ఏంటి డాడీ అని అడుగుతుంది. డాడీ అంటుంది ఆ పిల్ల. సో ఇది ఒక దురదృష్టం. సక్సెస్ అనేది అందరి కోసం కాదండి డెఫినైట్‌లీ. మనం ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా చేయండి. మీరు ₹100,00,00,000 ఖర్చు పెట్టండి. అది మీకు రాసిపెట్టి లేదు అంటే దాన్ని మీరు అటెండ్ అవ్వరు అంతే. అది మీరు అప్పుడు ఆటోమేటిక్‌గా స్కిప్ చేసి పక్కకెళ్ళిపోయి వేరే పని చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవరు ఏమీ ఖర్చు పెట్టకుండానే ఎక్కడో ఏదో ఒక చిన్న ఉపన్యాసం ఉంది అంటే మనం దారిలో వెళ్తూ కూడా అక్కడ స్టక్ అయిపోయి అక్కడ వినేస్తాం. దాని నుంచి మన జీవితం మారిపోతుందంతే. సో, అది చక్కగా బైబిల్‌లో ఇదే రాసిపెట్టారు. భగవద్గీతలో ఇదే రాసిపెట్టారు. ఖురాన్‌లో కూడా ఇదే రాసిపెట్టారు. సో, ఎవ్రీథింగ్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడీ. ఎవరికైతే అది రాసిపెట్టిందో, ఎవరికైతే దాన్ని దృష్టి సారిస్తారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా నేను నిర్ద్వంద్వంగా చెప్తున్నాను. ఇప్పుడే ఎవరినైనా ప్రేరేపించగలిగితే ప్రేరేపించి వాళ్ళని కూడా వినమని చెప్పండి. ఆసక్తి లేని వాళ్ళు చక్కగా హాయిగా దీన్ని మూసేసి యూ కెన్ లీవ్ దిస్ జూమ్ మీటింగ్ అండ్ యూ కెన్ హ్యాపీలీ గెట్ ఎంగేజ్డ్ విత్ సంథింగ్ ఎల్స్. బికాజ్ ఎవ్రీథింగ్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడీ. ఓకే. మిత్రులారా, ఇప్పుడు ప్రస్తుత విషయానికొస్తే చేతిరాత వల్ల మెడిటేషన్ చేస్తే ఫలితం వస్తుందని తెలిసిపోయింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ చేతిరాతను మర్చిపోవద్దని చెప్పింది. ఇంకొక విషయం చెప్తాను. చేతిరాత రాస్తూ ఉన్నప్పుడు మీరు గమనించారో లేదో, ఇలా రాస్తూ ఉంటే మెదడు నుంచి కొన్ని కణాలు ఇక్కడికొస్తాయి. మెదడు నుంచి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇలా వచ్చి, ఆ వేళ్ళ చివర్లలో ఉండే పెన్నో, పెన్సిలో, మార్కరో ఏదో ఒకటి ఇలా కదులుతూ ఉంటే కాగితం మీద పడేదాన్ని చేతిరాత అంటారు. జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హ్యాండ్ రైటింగ్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ వైబ్రెంట్ యాక్టివిటీ దట్ ఈస్ ఆల్రెడీ గోయింగ్ ఆన్ ఇన్‌సైడ్ యువర్ మైండ్. సో, మీ మైండ్‌లో ఆల్రెడీ జరుగుతూ ఉండే ఒక వైబ్రెంట్ యాక్టివిటీని కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇలా తీసుకొచ్చి, మన చేతి కండరాల ద్వారా ఆ వేళ్ళ చివరన ఉండే మార్కర్‌కో, పెన్సిల్‌కో, పెన్నుకో ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంది. ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళు, ఇట్లా వెళ్ళు, ఇట్లా వెళ్ళని. సో, మన కళ్ళతో చూసామంటే కంటి గొప్పతనమే లేదండి. మెదడు గొప్పతనమే. మెదడు కంటికి అటువంటి సంకేతాలు ఇస్తుంది. కాళ్ళతో నడుస్తున్నామంటే మనం కాళ్ళతో నడవమండి యాక్చువల్లీ. మెదడుతో నడుస్తాం. అందుకే చూడండి ప్రపంచంలో ఏ ఇద్దరు ఒకేలాగా నడవరు. భోంచేసేటప్పుడు చూడండి ప్రపంచంలో ఏ ఇద్దరు ఒకేలాగా భోంచేయరు. ఎందుకంటే వాళ్ళ మెదడు నుంచి అలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ వాళ్ళకెళ్తూ ఉంటాయన్నమాట. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, వెన్ you're writing something on a piece of paper, your hand is not writing anything over there. Your mind that is writing on the paper. మీరు చేత్తో ఏమీ రాయడం లేదు. మీ చెయ్యి రాయదు. మీ చెయ్యి కేవలం పెన్నునో, పెన్సిల్‌నో పట్టుకుని మెదడు చెప్పినట్టల్లా కదులుతూ ఉంటుంది. ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అందరూ పెద్దవాళ్ళు ఎక్కడైనా ఉంటే అక్కడుంటే మీ పక్కన ఉండే పిల్లలకి మళ్ళీ మళ్ళీ చెప్పండి. రేపో ఎల్లుండో కూడా ఇంకోసారి గుర్తు చేయండి. చెయ్యి కేవలం
కదులుతూ ఉంటుంది. హ్యాండ్ ఈజ్ జస్ట్ మూవింగ్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్. ఇట్స్ నాట్ రైటింగ్ ఎనీథింగ్ ఓవర్ దేర్. ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ బై యువర్ బ్రెయిన్. అందుకే ఈ భూప్రపంచంలో ఏ ఇద్దరు చేతి రాతలు ఒకేలాగా ఉండవు. There are no two identical handwritings observed so far on this beautiful planet Earth. Your handwriting is unique. Your voice is unique అండి. మీకు తెలుసో తెలీదో మీ వాయిస్ చాలా యూనిక్. ఎవ్వరికి ఉండదండి ప్రపంచంలో. మీకున్న వాయిస్ ఎవరికి ఉండదు, మీకు తెలుసో తెలీదు. ఈ భూప్రపంచంలో ఎవరికి మీకున్న వేలి ముద్రలు ఉండవు, మీకున్న డిఎన్ఏ ఉండదు. సో గుర్తుంచుకోండి, మీ డిఎన్ఏ స్పెషల్, మీ వోకల్ కార్డ్స్ స్పెషల్, అలాగే మీ వాయిస్ మీ వాయిస్ తో పాటు మీ బ్లడ్ శాంపిల్ లోపల ఉండే డిఎన్ఏ అవన్నీ చాలా స్పెషల్. అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా చాలా యూనిక్. మీ వ్యక్తిత్వం కూడా చాలా స్పెషల్ అండి. మీకున్న వ్యక్తిత్వం ప్రపంచంలో ఎవరికి ఉండదు. సో మీ వ్యక్తిత్వం మీ ఒక్కళ్ళకే ఉంటుంది. కావాలంటే చూడండి, ఒకే తల్లికి పుట్టిన 2-3 పిల్లల్ని మీరు గమనిస్తే, ఒకే స్కూల్లోనో ఒకే బెంచ్ లో కూర్చుండే 2-3 ఫ్రెండ్స్ ని మీరు గమనిస్తే, చాలా క్లోజ్ గా ఉండే 10 మంది గ్రూప్ ని మీరు గమనిస్తే, అందరి ఫీలింగ్స్ ఒకేలాగా ఉండవు. ఒకళ్ళకి ఒక కలర్ ఇష్టం అంటే ఇంకొకళ్ళకి ఇంకొక కలర్ ఇష్టం అంటారు. ఒకళ్ళు ఒక మూవీ అంటే ఇంకోళ్ళు ఇంకో మూవీ అంటారు. ఒకళ్ళు ఒకటంటే ఇంకోళ్ళు ఇంకోటి అంటారు. సో అంటే వాళ్ళ వ్యక్తిత్వం మారుతూ ఉంటుంది. గుర్తుంచుకోండి, వ్యక్తిత్వం అనేది చేతిరాత ద్వారా చదవవచ్చు. యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ యువర్ పర్సనాలిటీ. మీ చేతిరాత మీ మంచి లక్షణాల్ని, చెడు లక్షణాల్ని ఉన్నవి ఉన్నట్టుగా చెప్పేస్తుంది. ఇది ఒక సైన్స్, ఇది వేగ్ స్టడీ కాదు. కొన్ని స్టడీస్ ఉన్నాయండి, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ సబ్జెక్ట్ ని నమ్మవచ్చు. దాని పేరు గ్రాఫాలజీ. గ్రాఫాలజీ అంటే ఒక మనిషితో ఏమాత్రం పరిచయం లేకుండానే కేవలం చేతిరాత మాత్రమే చూసి, ఆ చేతిరాత నమూనాని ఆధారంగా చేసుకుని ఆ రాసిన వ్యక్తి యొక్క మంచి లక్షణాలని, చెడు లక్షణాలని ఉన్నవి ఉన్నట్టుగా విశ్లేషించే శాస్త్రం. If that is true, from the same handwriting sample, I will be able to give you the positive instructions also. What a beautiful idea. ఎంత బాగుందో చూసారా మిత్రులారా, తల్లిదండ్రులారా, ప్రతిభా మహారాజ పోషకులారా, గమనించారా? చేతిరాతలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మనస్తత్వంలో దానికి అనుగుణమైన మార్పులన్నీ చేసుకోవచ్చు. దాని పేరే గ్రాఫోథెరపీ. కావాలంటే ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీరు గూగుల్ చేయవచ్చు. గ్రాఫోథెరపీ అనేది సైకాలజిస్టులు, మెడికల్ డాక్టర్స్ కలిసి దాదాపుగా 300-400 సంవత్సరాల క్రితమే మొదలుపెట్టిన ఒక అంశం. దాని మీద ఎప్పటికప్పుడు రీసెర్చ్ జరుగుతూనే ఉంది. నేను దక్షిణ భారతదేశంలో ఉండే 5 రాష్ట్రాల్లో మొట్టమొదటి వ్యక్తిని గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ అంటే ఏంటో తెలుసుకుని, వీటిని క్రోడీకరించి కాలిగ్రఫీతో కలిపి మేళవించి చేతిరాతకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంలో నేను మొట్టమొదటి వ్యక్తిని. 1996లో, అంటే 25 సంవత్సరాల క్రితం నేను ఈ సంస్థని ప్రారంభించి ఇప్పటి వరకు 1100 స్కూల్స్ ఇంక్లూడింగ్ మన ప్రతిభ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తో కలిపి 1100 సంస్థల్లో నేను ఇప్పుడు ఇన్వైట్ చేయబడ్డాను. 32 పుస్తకాలు ఇంతవరకు రాశాను. ఈ కరోనా టైంలో కూడా 8 కొత్త పుస్తకాలు నేను డిజైన్ చేశాను. ఇంకొక 2-3 నెలల్లో, జూలై, ఆగస్ట్ కల్లా ఇంకొక 8 పుస్తకాలు రెడీ అయిపోతున్నాయి. ఒక్కొక్క పుస్తకం యూనిక్ అండి. ఒక పుస్తకం ఉన్నట్టు రెండో పుస్తకం ఉండదు. ఆ పుస్తకంలోని ఇన్ఫర్మేషన్ మళ్ళీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. నేను ఒకే ఒక మాటకి నిలబడున్నాను, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ చాలా మంచిది అని. నాన్ కర్సివ్ కూడా రాయొచ్చు, కర్సివ్ రాస్తే కొంచెం మంచిది. ఎలా రాయాలో, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటో నేను మెల్లగా చెప్తాను. పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు కాబట్టి ఐఎమ్ మేకింగ్ ఇట్ లిటిల్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఎందుకు ఈ చేతిరాత రాయాలి, మన పిల్లలకి ఎంతవరకు అవసరం అని చెప్పడానికి చెప్తున్నాను. గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ. గ్రాఫాలజీ అంటే చేతిరాతను బట్టి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం. గ్రాఫోథెరపీ అంటే చేతిరాతలో చిన్న మార్పులు చేయడం ద్వారా మనస్తత్వంలో దానికి అనుగుణమైన మార్పులు తీసుకురావడం. ఇప్పుడు మీ అందరి దగ్గర పుస్తకాలు, పెన్నులు ఉంటే నోట్ చేయండి. నేను మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. స్క్రీన్ షేర్ చేయొచ్చా సుమన్ గారు? ఎస్, ఐఎమ్ ఏబుల్ టు షేర్ ది స్క్రీన్. ఐప్యాడ్ ఉంది, అదేనా వైట్ బోర్డ్ అంటే? I can't see any whiteboard. Sir, do you want to share PPT or you want to try Whiteboard? Yes, sir. Now please try, sir. No. We are able to see your screen, sir, actually. Yeah, screen unda. Okay. కానీ మనకు వైట్ బోర్డ్ కదా కావాలి. అడ్వాన్స్ లోకి వెళ్ళండి సార్ ఒకసారి. ఫైల్
స్క్రీన్ షేర్ లోనేనా? సార్ రైట్. ఓకే, అడ్వాన్స్డ్. కనిపించిందా సార్? Portion of screen, music or computer, no. Files, basic. I think it must be in basic itself. Once I can't see. You're able to see it, no? No, actually. No. Advanced lo kuda ledandi. Basic undi, advanced undi, files అని ఉన్నాయి. It must be in the basic, I thought. Portion of screen కాదు కదా? No, not the portion. No, sir. How do I write? ఓకే, ఇలా చెప్తానండి, మీరు ఒకసారి చూడండి. మీరు స్క్రీన్ షేర్ చేసి ఎక్కడ ఉందో నాకు చెప్తారు కానీ. షూర్ సార్. ఓకే, సో మీరు ఒకసారి పెన్నులు పుస్తకాలు ఉంటే రాయండి. మై నేమ్ ఈజ్ రాయండి, మీ పేరు రాయండి. మై నేమ్ ఈజ్ అని రాసి మీ పేరు రాయండి. మై నేమ్ ఈజ్ అని మీ పేరు రాసి ఫుల్ స్టాప్ పెట్టండి. ఐ యామ్ బోర్న్ టు సక్సీడ్ అని రాయండి. ఐ యామ్ బోర్న్ టు సక్సీడ్. ఎంత జాగ్రత్తగా వింటున్నారో, వచ్చిన వాళ్ళు కూడా అద్భుతంగా రాసుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా వింటున్నారు. చాలా చాలా సంతోషం. టీచర్స్ కి ఇది ఒక పెద్ద సీక్రెట్ అన్నమాట. ఎక్కడైతే బాగా వింటూ ఉంటారో అక్కడ చాలా చాలా విషయాలు చెప్పాలనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను స్టూడెంట్స్ కి ఎప్పుడు చెప్తూ ఉంటా, మీరు వింటున్నట్టుగా మీ ఫేస్ కనపడింది అంటే టీచర్స్ దగ్గర నుంచి మీరు ఎంతైనా లాగేయచ్చు. అది ఒక అద్భుతమైన సీక్రెట్. రాసేసారా అందరూ? మై నేమ్ ఈజ్ అని రాసి మీ పేరు రాయాలి, ఫుల్ స్టాప్ పెట్టి. ఐఎమ్ బోర్న్ టు సక్సీడ్, SUCCEED. ఐఎమ్ బోర్న్ టు సక్సీడ్. రైట్? ఓకే, ఇప్పుడు చూడండి, ఈ హ్యాండ్ రైటింగ్ లో పేపర్ వెనక్కి తిప్పి చూడండి, ప్రెజర్ ఎంత ఉందో మీకు తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరైతే చాలా ఒత్తిపెట్టి రాస్తారో వాళ్ళకి టెన్షన్, స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ అందరికీ ఉంటుంది, అఫ్ కోర్స్, వీళ్ళు దాని నుంచి బయటికి రాలేరు అనమాట. చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటారు. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు రెడ్యూస్ ప్రెషర్ ఆన్ ద పేపర్. కొంచెం తగ్గించండి. ఎవరి పేపర్ మీద అయితే చాలా ఎక్కువ ప్రెజర్ కనపడుతుందో వాళ్ళందరూ కాస్త తగ్గించాలి. పేపర్ మీద ప్రెజర్ ఎలా తగ్గించాలో నేను చిన్న చిట్కా చెప్తాను, అందరూ గమనించండి. దాన్ని ఫస్ట్ అసలు నేను పెన్సిల్ ఎలా పట్టుకోవాలి, పెన్ ఎలా పట్టుకోవాలి అని మీకు చూపిస్తాను. సో పెన్సిల్ మీరు కొన్నప్పుడు ఇలా ఉంటుందండి, షార్ప్ చేస్తే ఇలా తయారవుతుంది. పెన్సిల్ ఇలా తయారైనప్పుడు ఈ కోన్ షేప్ ఉంటుంది కదా బిగినింగ్ లో, దాన్ని వదిలేసి 3 వేళ్లతో పట్టుకోవాలి. 3 వేళ్లతో పట్టుకుంటే ఎక్కువ ప్రెజర్ పడదు. 2 వేళ్లతో పట్టుకుని మిడిల్ ఫింగర్ ని కుడివైపు పెడతారే వాళ్ళకి ఎక్కువగా ప్రెజర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మిడిల్ ఫింగర్ ని కిందకి పంపించండి. ప్లీజ్ కీప్ యువర్ మిడిల్ ఫింగర్, దట్స్ ద టాల్ ఫింగర్, below the writing instrument. Thumb and index fingers are on either side. You can see my window, I believe. So thumb, index finger అటు ఇటు ఉండాలి. పట్టుకున్న తర్వాత వెనక వైపు తగలాలి. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద పెన్ ఆల్సో. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ పెన్, యూ విల్ రైట్ లైక్, యూ విల్ హోల్డ్ లైక్ దిస్ అండ్ వెనకాల తగిలేలాగా చూసుకోండి. పెద్దవాళ్ళు 10 సంవత్సరాల పైన బడి ఉన్న వాళ్ళైతే మీరు దయచేసి ఫౌంటైన్ పెన్ కొనడానికి ట్రై చేయండి. ఇంక్ పెన్ చాలా ఒక అద్భుతం. మీ ఊర్లో ఒక చాలా అంటే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఒకటి ఉంది, అది మీ అందరికీ తెలుసు, రత్నం పెన్స్ అని. మహాత్మా గాంధీ కూడా వాళ్ళు పెన్ తయారు చేసి ఇచ్చారు. నేను కూడా అక్కడ చాలా పెన్నులు కొనుక్కున్నాను, వాళ్ళు కూడా నాకు పర్సనల్ గా పరిచయం. సో ఇలాంటి ఒక ఫౌంటైన్ పెన్, మామూలుగా ఎక్కడైనా వేరే స్టేషనరీ స్టోర్స్ అయినా సరే ఒక ఫౌంటైన్ పెన్ కొనండి. 10 సంవత్సరాల పైన ఉండే వాళ్ళు ఫౌంటైన్ పెన్ తో రాస్తే ఎంత అడ్వాంటేజో నేను మీకు చెప్తాను. ఇంక్ పెన్ తో రాస్తున్నప్పుడు అండి ఆ స్ట్రోక్ కి మైండ్ కి ఉన్న కనెక్టివిటీ అద్భుతంగా ఉంటుంది. బాల్ పాయింట్ పెన్ తో రాసినప్పుడు ఆ స్ట్రోక్ కి మైండ్ కి కనెక్టివిటీ అంత సరిగా ఉండదు అనమాట. సో ఇంక్ పెన్ తో రాయడానికి ట్రై చేయండి. ఒక 10-15 రోజులు యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద ఫౌంటైన్ పెన్. ఖచ్చితంగా మీరు ఫౌంటైన్ పెన్ తో రాయడానికి ఇష్టపడతారు. మొత్తం రాయకపోయినా సరే, రెగ్యులర్ గా మీ నోట్బుక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అలాంటివి రాయలేకపోయినా సరే, ఎప్పుడో ఒకసారి 10-15 నిమిషాలు కూర్చొని ఫౌంటైన్ పెన్ తో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ కోసమైనా సరే ఫౌంటైన్ పెన్ తో రాయడం మొదలు పెట్టండి. దాని తర్వాత మళ్ళీ మీరు ఏ పెన్కైనా వెళ్ళిపోవచ్చు. యూ కెన్ స్కిప్ టు ఎనీ అదర్ పెన్ ఆఫ్టర్వర్డ్స్. సో పెన్ పట్టుకునేటప్పుడు చిట్కా ఏంటంటే 3 వేళ్లతో పట్టుకోవాలి, ఓన్లీ దీస్ 3 ఫింగర్స్. మిగిలిన 2 ఫింగర్స్ లోపలికి క్లోజ్ చేయాలి, ఇలా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోకూడదు. ప్లీజ్ రిమెంబర్ ద అమౌంట్ ఆఫ్ ప్రెషర్ యూ ఆర్ యూజింగ్ ఆన్ ద రైటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ డైరెక్ట్లీ అప్లైడ్ ఆన్ ద పేపర్. ఇన్స్ట్రుమెంట్ మీద ఎంత ప్రెజర్ యూజ్ చేశారో పేపర్ మీద అంత ప్రెజర్ పడుతుంది. కాబట్టి మరీ గట్టిగా పట్టుకోకండి. అలాగని చాలా లైట్ గా పట్టేసుకుంటూ ఉంటారు, అది కూడా రాంగండి. మీడియం ప్రెజర్ తో పట్టుకోవాలి, ఇది కరెక్ట్. అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా చిన్నారి స్టూడెంట్స్ కి, ఎవరైతే కొంచెం మందస్మితులై ఉంటారో, అంటే కాస్త నవ్వుతూ ఉంటారో, వాళ్ళకి అద్భుతంగా హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది.
అలాగే చాలా గట్టిగా భ్రుకుటి ముడివేసి, ముఖం అంతా ముడతలతో మీరు కూర్చున్నారంటే పనులు కావు. చదవడానికి కానీ, రాయడానికి కానీ కూర్చున్నప్పుడు వెన్నెముక నిటారుగా ఉండాలి. బ్యాక్ బోన్, స్పైన్ స్ట్రెయిట్‌గా ఉండేలాగా చూసుకోండి. రాయడానికి ఉపక్రమించినప్పుడు మీ తల భాగం మాత్రమే మీరు కిందకొంచాలండి. ఓన్లీ హెడ్. ఇలా హెడ్ మాత్రమే మీరు కిందకి బెండ్ చేయాలి. బ్యాక్ బోన్ ఎప్పుడు బెండ్ చేయకూడదు. నెక్ మజిల్స్ ఉంటాయి చూసారా? ఆ నెక్ మజిల్స్ మీ తలని ఇలా కిందకి వంచుతాయి. ఇట్లా. వంచితే అప్పుడేమవుతుందంటే, మీ కాగితాన్ని నుంచి మీ పే మీ మీ కంటి నుంచి కాగితం వరకు 25-30 సెంటీమీటర్ల గ్యాప్ వస్తుందన్నమాట. అది చిట్కా. పేపర్ మీద ప్రెషర్ తగ్గించాలంటే, పేపర్ నుంచి కంటికి 25-30 సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలి. 3 వేళ్ళతో పట్టుకోవాలి. మధ్య వేలు కిందుండాలి. పెన్నుని మరీ గట్టిగా పట్టుకోకూడదు. కొద్దిగా స్మైల్‌తో రాస్తే ప్రెషర్ కూడా తగ్గుతుంది. చాలా భ్రుకుటి ముడివేసి, "సార్ ఇప్పుడు చూడండి" అని రాసారంటే ఎవరి ప్రెషర్ అయినా పడిపోదు. అమ్మో! నేనిప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలేమో అని రాసినా కూడా ఎక్కువ ప్రెషర్ పడిపోతుంది. జాగ్రత్తగా రాయాలి తప్పులేదు. కానీ, ఆ జాగ్రత్తతో పాటు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపిస్తూ హాయిగా చిన్న స్మైల్‌తో మీరు రాయండి. రాసినప్పుడు చూడండి, ఓ అనే లెటర్ రాసినప్పుడు పెద్ద లూప్ రాకూడదు. సుమన్ గారు వచ్చిందా ఇది రైటింగ్ బోర్డ్ కనపడిందా మీకు? Sir, actually, writing board is disabled for this meeting, sir. ఓకే. ఓకే. You can just share your Word, sir. Microsoft Word if you want. ఓకే. ఓకే. Word open చేసి స్క్రీన్ షేర్ చేయండి, sir. ఓహో! ఓకే. ఓకే. ఐల్ డు దట్. సో, ఓ అనే లెటర్ రాసినప్పుడు పెద్ద లూప్ ఉండకూడదండి. ఐల్ ట్రై టు basically screen. I'll try to OneNote అనేది ఉంటుంది. Yeah, yeah. I can do it. I think on OneNote. Yes. Yes, sir. Can you all Yes, see that? I can see, sir. It's visible, sir. Please carry on. Right, right. థాంక్ యూ. కొంతమంది రాయడం నేను చూసాను. ఓ రాసినప్పుడు ఇలా రాసేస్తారు. ఇది చాలా చాలా తప్పు. ఓనెప్పుడు ఇలా రాయకండి. ఓకే. ఓ రాసినప్పుడు కొంచెం చిన్న లూప్‌తో రాయాలి. పైన చూసారా చిన్న లూప్. ఇది కరెక్ట్ అన్నమాట. మొదటిది తప్పు. రెండోది కరెక్ట్ అన్నమాట. ట్రై చేయండి. ఓ రాయండి. ఒక 3, 4 సార్లు రాయండి. ఓకే. ఇప్పుడు చూడండి. నేను మై అని రాసాననుకో. ఒక చిన్న వర్డ్ తీసుకుంటాను. మై అనే వర్డ్. ఓకే. ఇక్కడ క్లియర్‌గా ఉందండి. నేను ఐ కెన్ ఎరేజ్ దిస్ అండ్ ఐ హావ్ ఆల్ ది దట్స్ పర్ఫెక్ట్. ఓకే. యెస్. యాహ్! మై అని రాసినప్పుడు మీరు ఇందాక రాసారు కదా! నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి. మై అని రాసినప్పుడు ఇలా ఎవ్వరు రాయకూడదు. వై ఇలా కిందకి దిగకూడదు. వై ఇలా ఆపేసేయకూడదు. ఇప్పుడు మీరు వైని ఇలా ఇలా పైకి ఎక్స్‌టెండ్ చేయండి. ఇది కరెక్ట్ అన్నమాట. ఎప్పుడు వైని కిందకి వదిలేయకూడదు. ఎవరైతే వై కానీ, జీ కానీ పదం చివరలో వచ్చినప్పుడు ఇలా కిందకి వదిలేస్తారో వాళ్ళు పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారండి. వాళ్ళకి ఎప్పుడో ఏదో జరిగిపోయింది. అయ్యో! నన్నే ఎందుకు వాళ్ళు అవమానించారు? నాకే ఎందుకు ఆరోగ్యం పాడైపోయింది? నాకే ఎందుకు జలుబు చేసింది? చిన్న చిన్నవి కూడా చాలా సీరియస్‌గా తీసేసుకుంటారు. విచ్ ఈస్ వెరీ రాంగ్. సో, ప్లీజ్ ట్రై టు రైట్ వై విత్ ఎ ఫుల్ ఎక్స్‌టెన్షన్ అన్నమాట. అలాగే నేను ఒక చిన్న విషయం చెప్తాను మీ అందరికి. ఎప్పుడు మీరు రాసినా సరే ఒకటి గుర్తుంచుకోండి. ఏ స్టైల్‌లో రాస్తున్నారని. ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుందాం. కాసేపు తెలుగు కూడా వీలైతే కొన్ని చెప్తాను. ఇంగ్లీష్ రాసినప్పుడు మీకు 2 రకాల చేతి రాతలుంటాయండి. కలిపి రాస్తారు కొంతమంది, విడివిడిగా రాస్తారు కొంతమంది. వీటిలో ఏది కరెక్టో మీకు తెలుసా? యాక్చువల్ ఆన్సర్ 2 కరెక్ట్. మీరు కలిపి రాయొచ్చు, కలపకుండా కూడా రాయొచ్చు. కాకపోతే తప్పేంటో చెప్తాను మీరు గమనించండి. చాలా మందికి తెలియక 2 కలిపి రాసేస్తూ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక చిన్న వర్డ్ రాయబోతున్నాను. దాని పేరు మీటింగ్ అనుకుందాం. ఎం స్క్రీన్ రైటింగ్‌లో మీరంత అద్భుతాలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ ఉంది కాబట్టి నా దగ్గర ఏదో ఒక స్టైలస్ లాంటిదుంటుంది. దాంతో రాస్తూ ఉంటాను నేను. ఐ విల్ ట్రై టు ఎరేజ్ దిస్. విడ్త్ ఆఫ్ ద స్ట్రోక్ విడ్త్ ఎక్కడుంది? టూల్స్. ఓకే అండి. నేను ఒక వర్డ్ రాయడానికి ట్రై చేస్తున్నాను. ఉదాహరణకి నేను మీటింగ్ అని రాయాలనుకో.
జాగ్రత్తగా చూడండి, మీటింగ్ అని ఇలా రాస్తాం. ఇది తప్పనమాట. ఎవ్వరు ఇలా రాయకండి. ఇందులో తప్పేంటో మీకు అర్థమైంది కదా! టీ తర్వాత చూడండి, టీ క్రాస్ బార్ చేసి, చెయ్యి లిఫ్ట్ చేసి, మళ్ళీ ఐ రాసి, చెయ్యి లిఫ్ట్ చేసి, డాట్ పెట్టి, మళ్ళీ ఎన్‌జీ రాశాను. దిస్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ కర్సివ్ అండ్ నాన్ కర్సివ్. ఇది తప్పండి. మీకు కర్సివ్ అస్సలు రాదనుకోండి, విడివిడిగా రాసేసేయండి పర్వాలేదు. అన్ని లెటర్స్‌కి మీరు చెయ్యి లిఫ్ట్ చేసేసి ఇలా రాయండి పర్లేదు. దిస్ ఈస్ ఓకే. లేదు మీకు కర్సివ్ వచ్చిందనుకోండి, చాలా చక్కగా మంచి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాయండి పర్లేదు. సో, ఎయిదర్ ఫస్ట్ వన్ ఆర్ ఎయిదర్ సెకండ్ వన్ ఆర్ థర్డ్ వన్. ఫస్ట్‌ది మాత్రం అస్సలు ఖచ్చితంగా రాయడానికి లేదు. సో, కలిపి రాయకండి. కర్సివ్‌ని, నాన్ కర్సివ్‌ని కలిపి రాయకండి. ఇప్పుడు చెప్తాను నేను. విడివిడిగా రాస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను కొంచెం కర్సివ్ సజెస్ట్ చేస్తానంతే. అలాగని నాన్ కర్సివ్ రాయడం తప్పేం కాదు. స్పష్టంగా ఉంటే ఏ చేతి రాత రాసినా పర్వాలేదు. అసలెందుకు రాస్తామండి మనం పేపర్ మీద? టు కమ్యూనికేట్ అదర్స్. హ్యాండ్ రైటింగ్ ఈస్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ప్లీజ్ డూ రిమెంబర్. మీరు మీ చేతి రాతతో ఎవరికైనా కమ్యూనికేట్ చేయగలిగేంత వరకు మీ చేతి రాత అద్భుతం. పర్ఫెక్ట్ అండి. ఈ ప్రపంచంలో ఎవ్వరు మిమ్మల్ని ఇదే రాయాలి, ఇలాగే రాయాలి, ఈ స్టైల్‌లోనే రాయాలని ఎవరు చెప్పకూడదు. కొన్ని సంస్థలకి తెలియక మీరు చాలా ఫోర్సిబుల్‌గా చేసేస్తూ ఉన్నారని కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు చాలా చాలా బ్రాంచెస్ 2, 300 ఉండే బ్రాంచెస్ వాళ్ళు ఒకలాంటి పేర్లేవో పెట్టుకొని, ఆ పేరుతో ఉండే రైటింగ్ మా సంస్థకే సంబంధించిందని ఏదో స్టార్ట్ చేసి ఏవో చేశారు. చాలా చాలా చికాకులు ఆ విద్యార్థులు నా దగ్గరికి రావడం, వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి రావడం, వాళ్ళ క్షోభ అంతా ఇంతా కాదండి. మా వాడు ఇప్పటివరకు 8దో తరగతి వరకు ఇలా రాస్తూ, ఇప్పుడు 9దో తరగతిలో ఆ సంస్థకెళ్ళగానే ఇలా రాయమన్నారండి, ఇలాగే రాయమన్నారండి. అలా రాస్తే జైల్లో పెట్టేస్తారని గూడా కొంతమంది తెలియక ఇలాంటివన్నీ చేసిన సందర్భాలు కూడా నా దృష్టికొచ్చాయి. ఎందుకంటే నేను హ్యాండ్ రైటింగ్ అనే ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా దృష్టికి ఇలాంటివి వస్తూ ఉంటాయి. అందుకే చెప్తున్నాను నాన్ కర్సివ్ కూడా రాయొచ్చు. కర్సివ్ రాస్తే కొంచెం మంచిది. 2 యాపిల్స్ ఉన్నాయండి నా దగ్గర. ఒక చేతిలో చిన్న యాపిల్ ఉంది. ఒక చేతిలో పెద్ద యాపిల్ ఉంది. వచ్చి ఏదో ఒకటి తీసుకెళ్ళండి అంటే జనరల్‌గా మీరేం తీసుకెళ్తారు? పెద్ద యాపిల్ తీసుకెళ్తారు. సో, బావుంది చూడడానికి హెల్తీగా ఉంది, జ్యూసీగా ఉంది. బిగ్ సైజ్. ఓకే. ఒక పండ్ల దుకాణంలో మీరెళ్లి ఏ యాపిల్ అయినా కొనుక్కోండి ₹25 ఈచ్ అని అన్నాడనుకోండి. మీరేం చేస్తారు? బావుండే యాపిల్ కొద్దిగా పెద్ద సైజ్‌లో ఉండే యాపిల్ పట్టుకెళ్తారు. కోరి కోరి చిన్నదైతే పట్టుకెళ్లరు గదా! బాలేందో చిన్నదో పట్టుకెళ్లరు గదా! సో, యాపిల్ ఈస్ యాపిల్. మనం ఈరోజు తీసుకువెళ్ళాలనుకున్న యాపిల్ ఇంకొక ఎవరైనా తీసుకెళ్ళిపోతే, ఇంకో చిన్న యాపిల్ మనం తీసుకెళ్ళిపోతాం. అది కూడా యాపిలే. మనం కూడా అదే రూ. 25కి పట్టుకెళ్ళిపోయాం. సో, నాన్ కర్సివ్ ఈస్ ఆల్సో ఓకే. ఆ సందర్భంలో. కాపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూసారా? ఎం తర్వాత చేయి లిఫ్ట్ చేసి, ఈ తర్వాత చేయి లిఫ్ట్ చేసి, మళ్ళీ ఈ తర్వాత లిఫ్ట్ చేసి, మళ్ళీ టీ తర్వాత లిఫ్ట్ చేసి, ఐ తర్వాత లిఫ్ట్ చేసి, ప్రతి లెటర్‌కి ఇలా చేయి లిఫ్ట్ చేశాం కాబట్టి కాస్త టైం ఎక్కువ పట్టిందే గానీ తప్పైతే కాదు. కలిపి రాత రాసినప్పుడు ప్రతి లెటర్‌ని ఒక లెటర్‌ని ఇంకో లెటర్‌కి కలుపుతూ ఉంటాం కాబట్టి టైం కొద్దిగా తక్కువ తీసుకుంటుంది. ఇట్స్ ఎ టైమ్ సేవర్. సెకండ్ అడ్వాంటేజ్ విత్ ద కర్సివ్ నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. కలిపి రాత రాసినప్పుడు మీకుండే ఒక అద్భుతమైన అదృష్టం ఏంటంటే మీకు టైమ్ సేవ్ కావడమే కాకుండా చూడ్డానికి కొంచెం గొప్పగా కనపడుతుంది. కొద్దిగా సోబర్‌గా కనపడుతుంది. చూడండి స్క్రీన్ మీద మీటింగ్ అనే ఒక వర్డ్ ఉంది. కొంచెం చూడడానికి చాలా అఫీషియల్‌గా కొంచెం గొప్పగా, హూందాగా కనపడుతుంది. అంటే చదివేవాళ్ళు దీన్ని చూసి ఓహో! వీళ్ళెవరో చాలా గొప్పగా తెలిసిన వాళ్ళలా ఉన్నారే, ఇంటలెక్చువల్‌లా ఉన్నారే, లెర్నర్డ్ పీపుల్‌లా ఉన్నారనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. అలాగే ఇంకో చిన్న అడ్వాంటేజ్ ఉందండి కర్సివ్‌తో. గ్రాఫాలజీ చదువుకున్నాను కాబట్టి, గ్రాఫోథెరపీ కొంచెం నేర్చుకున్నాను కాబట్టి, నేను సైంటిఫిక్‌గా చెప్తాను. కొంచెం టెక్నికల్‌గా చెప్తాను. ఎవరైతే ఒక పదం రాయడానికి పూనుకుని, మొట్టమొదటి అక్షరం నుంచి చిట్ట చివరి అక్షరం వరకు చేతిని గాని, పెన్నుని గాని పైకి లిఫ్ట్ చేయకుండా సింగిల్ స్ట్రోక్‌లో ఇలా రాయగలుగుతున్నారో, వాళ్ళు చేపట్టిన కార్యాన్నించి సాధించే వరకు మధ్యలో వదిలిపెట్టకుండా దానికే స్టిక్ అవుతారు అని తేలిందన్నమాట. అంటే ఇంగ్లీష్‌లో ఒక్క పదంతో చెప్తాను నేను మీకు పర్సిస్టెన్స్. పర్సిస్టెన్స్ అనే పదం మీరు గమనిస్తే అలాంటి లక్షణం మీకు కావాలంటే దయచేసి కలిపి రాత రాయడం మొదలుపెట్టండి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. 1 టైమ్ సేవ్ అవుతుంది. 2 చూడడానికి చాలా గొప్పగా, హుందాగా కనపడుతుంది. 3 పర్సీవరెన్స్ లేదా పర్సిస్టెన్స్ మధ్యలో వదిలిపెట్టకుండా చిన్నప్పుడు మన తెలుగు మాస్టర్ నేర్పించారు గదా! పట్టు పట్టరాదు పట్టి విడియరాదు. పట్టెనేని బిగియ పట్టవలెను పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ విశ్వదాభిరామ వినురవేమ అని. సో, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే, నిర్ణయం తీసుకునే వరకు మీరు టైం తీసుకోవచ్చు. మీ పేరెంట్స్‌ని కనుక్కోవచ్చు. మీతో మీరు సంభాషించుకోవచ్చు. బుక్స్‌లో చూడొచ్చు. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయొచ్చు. కానీ ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రం పక్కకి వెళ్ళడానికి లేదు. వన్స్ యూ హావ్ టేకెన్ ఎ డెసిషన్ యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు మూవ్ ఔట్ ఆఫ్ థాట్. అలాంటి ఒక అద్భుతమైన యాటిట్యూడ్‌ని మీకు నేర్పడానికి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఉపయోగపడుతుంది కాబట్టి, కర్సివ్ ప్రాక్టీస్ చేయండి. ఎంత ఈజీగా కలిపి రాతని ప్రాక్టీస్ చేయొచ్చో చిన్నారులకి నేను చెప్తాను చూడండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఏ లైక్ థిస్, ట్రై టు రైట్ ఏ లైక్ థిస్.
చూడండి, మొదటి ఏ నుంచి రెండో ఏకి మీరు ప్రయాణం చేస్తే చాలు. మీరు మార్చుకుంటే చాలు. షిఫ్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫస్ట్ ఏ టు సెకండ్ ఏ. ఇక్కడ చూసారా, దేర్ ఇస్ నో బిగినింగ్ స్ట్రోక్. ఇక్కడ చిన్నగా ఉంది కానీ క్లియర్ గా ఎండింగ్ స్ట్రోక్ లేదు. సో ఇక్కడ చూడండి, దీని పేరు బిగినింగ్ స్ట్రోక్, దీని పేరు ఎండింగ్ స్ట్రోక్. ఇది మొట్టమొదటి విషయం. కలిపిరాత చాలా చక్కగా, చాలా సులభంగా రాయాలంటే ప్రతి అక్షరానికి ఒక బిగినింగ్ స్ట్రోక్, ఒక ఎండింగ్ స్ట్రోక్ ఉండేలాగా చూసుకోవాలి. రెండో ఇన్స్ట్రక్షన్ చెప్తాను. కలిపిరాత చాలా చక్కగా ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్ళు 4 అక్షరాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాన్ కర్సివ్ రాయాలన్నా, కర్సివ్ రాయాలన్నా ఈ 4 అక్షరాలు మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఒకసారి గమనించండి. దీని పేరు బి, రాసి పెట్టుకోండి. దీని పేరు ఎఫ్, దీని పేరు ఆర్, దీని పేరు జెడ్. ఒకవేళ మీరు కలిపిరాత రాస్తూ ఉంటే ఈ అక్షరాలని ఇలాగే రాయాలి. ఒకవేళ మీరు కలిపిరాత కాకుండా, లేదు సార్ నేను నాన్ కర్సివ్ రాస్తాను, నాకు విడివిడిగా రాయడం అంటే ఇష్టం అంటే మాత్రం మీ అక్షరం ఇలా ఉండాలి, మీ అక్షరం ఇలా ఉండాలి, మీ అక్షరం ఇలా ఉండాలి, మీ అక్షరం ఇలా ఉండాలి. మొదటి గీతలో ఉన్నవన్నీ కలిపిరాతకు సంబంధించినవి, రెండో గీతలో ఉన్నవన్నీ నాన్ కర్సివ్ లేదా ప్రింట్ అంటారు దీన్ని, ఈ స్టైల్ని. నాన్ కర్సివ్ లేదా ప్రింట్ స్టైల్లో ఈ 4 అక్షరాలు. ఉదాహరణకి నేను ఏ రాశాను అనుకోండి, మేబీ ఏ షేప్ అలాగే ఉంటుంది, కాకపోతే ఒక బిగినింగ్ స్ట్రోక్, ఎండింగ్ స్ట్రోక్ ఉంటుంది. ఎం ఇలా రాశాను అనుకోండి, ఎం అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం చిన్న చిన్న తేడాలే తప్ప మొత్తం స్వభావం మారిపోదు మిగతా 22 అక్షరాలలో. ఈ 4 అక్షరాల్లో మాత్రం మొత్తం అక్షరం యొక్క పూర్తి స్వభావం, పూర్తిగా ఆ స్వభావాన్ని మార్చుకునే అక్షరాలు ఈ 4 కాబట్టి ఇలా రాయాలి. ఉదాహరణకి నేను ఒక పదం రాసి చూపిస్తాను. బిఏటి బ్యాట్ అని రాస్తారు కొంతమంది కర్సివ్ లో. ఇది చాలా తప్పు. మీరు రాస్తే ఒకవేళ బిఏటి బ్యాట్ అని మొత్తం నాన్ కర్సివ్ రాయొచ్చు, లేదంటే బిఏటి బ్యాట్ అని మొత్తం కర్సివ్ రాయొచ్చు. ఇది లేదా మొదటిది లేదా రెండో స్టైల్. అంతేకాని రెండింటిని జుగల్బందీ చేసేసి నేను ఎఫ్ ఇలా రాస్తాను, ఎఫ్ఏఎన్ ఫ్యాన్ ఇలా రాస్తాను అంటే కుదరదు. సో మీరు కర్సివ్ స్టైల్ అయితే మొత్తం అన్ని కర్సివ్ స్టైల్ రాసి ఇలా రాయాలి. మీరు నాన్ కర్సివ్ రాస్తూ ఉంటే నాన్ కర్సివ్ రాయించండి. ఇది చాలా ముఖ్యం. చదువుకునేటప్పుడు, రాసుకునేటప్పుడు పిల్లలు పరుపు మీద పడుకుని, బోర్లా పడుకుని, లేకపోతే ఎక్కడెక్కడో విచిత్రమైన భంగిమల్లో, లేకపోతే సోఫాలో ఇలా స్టైల్‌గా పడుకుని, కాలు మీద కాలు వేసుకుని చదవడాలు, రాయడాలు ఇలా ఎప్పుడూ చేయకూడదు. సరస్వతి స్వరూపం చదువుకోవడం కానీ, రాసుకోవడం కానీ, ఆ సరస్వతి స్వరూపాన్ని మనం అర్చన చేయడానికి కూర్చున్నట్టు మీరు చదువుతున్నా, రాస్తున్నా అంత అద్భుతమైన పని మీరు చేస్తున్నారంటే వెన్నెముక నిటారుగా ఉండాలి. మెదడు లోపల ఒక అద్భుతమైన భక్తి భావం రావాలి. చదివేటప్పుడు, రాసేటప్పుడు ఆ భావంతో రాయాలి, ఆ భావంతో చదవాలి. ఎందుకంటే మిత్రులారా, క్షరము అంటే నశించిపోయేది, అక్షరము అంటే నశించిపోనిది, ఎప్పటికీ నాశనం లేనిది అని అర్థం. అలాంటి అక్షరాన్ని అంటే మనకు మార్కులు తెచ్చిపెట్టే, మనకి గౌరవాన్ని తెచ్చిపెట్టే, మనకి ఒక అద్భుతమైన పదవుల్ని తెచ్చిపెట్టే, ఉన్నతిని తెచ్చిపెట్టే అక్షరాన్ని మనం కళ్ళల్లో పెట్టుకోవాలి, గుండెల్లో పెట్టుకోవాలి, నెత్తినెక్కించుకుని ఊరేగించాలి. ఆ అక్షరాన్ని అవమానించే హక్కు ఏ అక్షరాస్యుడికి లేదు. నేను పిచ్చి పిచ్చిగా రాస్తాను అంటే కుదరదు. అది అక్షరానికి అవమానం. ఆ అక్షరాన్ని అవమానిస్తే దాని తాలూకు ఫలితం, చెడు ఫలితం మీకే వస్తుంది. అక్షరాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్పష్టంగా రాయవలసిందే. ఒక భాష మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడాలి. అది ఇంగ్లీషా, హిందీయా, ఫ్రెంచా, జర్మనా, స్పానిషా, మీ మాతృభాష తెలుగా అనేది సెకండరీ. ప్రైమరీ ఏంటంటే స్పష్టంగా మాట్లాడాలి. చదువుకునే పిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. చిన్నారి విద్యార్థులు అంటే పరీక్షలు రాసే విద్యార్థులు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను 4 పదాలు చెప్తాను. అందరూ రాసుకోండి. లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ ప్రపంచంలో ఇంతవరకు మేధావులు ఎవరైనా ఉన్నారంటే, ప్రపంచాన్ని కూడా శాసించే అద్భుతమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, వాళ్ళందరూ ఈ 4 విషయాల మీద ఆకళింపు చేసుకున్న వాళ్ళు మాత్రమే. లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. LSRW అంటారు. ఎవరికైనా అద్భుతంగా మ్యాథమెటిక్స్ కావాలంటే, ఫిజిక్స్ కావాలంటే, మైక్రోబయాలజీ నేర్చుకోవాలంటే, లేకపోతే క్వాంటమ్ ఫిజిక్స్ మీద రీసెర్చ్ చేయాలంటే, లేకపోతే ఎలక్ట్రానిక్స్ లోకెళ్ళి విపరీతమైన టెక్నాలజీని కనిపెట్టి అన్ని ప్రపంచంలో అమెరికా కంటే, చైనా కంటే, జపాన్ కంటే ముందే నేను రోబోటిక్స్ తయారు చేసేస్తాను, కోడింగ్ లో నేను నిష్ణాతుని అయిపోతానని ఎవరైనా అనుకున్నా చేయొచ్చు. దాంట్లో అసాధ్యమేం కాదు. కానీ ముందుగా మాత్రం ఈ 4 స్కిల్స్ మీకుండాలి. మీ ప్రయాణం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఈ 4 స్కిల్స్ నేర్చుకోవాలి. మనం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు వాళ్ళం. మనందరికీ 3 భాషలు చాలా ముఖ్యం. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను. లెర్న్
the languages, learn the languages, love the writing skills. THE పెద్దగా, అంటే టి అంటే తెలుగు, హెచ్ అంటే హిందీ, ఈ అంటే ఇంగ్లీష్. ఈ 3 భాషల్లో 4 స్కిల్స్: లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక పేపర్ మీద రాయండి, ఒక గీత గీయండి, అడ్డగీత గీయండి. ఆ అడ్డగీతలో ఎడమ వైపు 0 అని పెట్టండి, కుడివైపు 100 అని పెట్టండి. ఒక లాంగ్వేజ్ తీసుకోండి. ఫస్ట్ తెలుగే అనుకుందాం. లిజనింగ్, తెలుగు లిజనింగ్ లో నేను 0 నుంచి 100 దాకా నేను ఎక్కడున్నాను ఆ మధ్యలో ఆ గీత గీయండి. 30% బాగున్నారా లిజనింగ్ లో? ఎవరు చెప్పినా మీకు అర్థమవుతుందా? చెక్కిలి అంటే ఏంటో మీకు తెలుసా? కరణభేరి అంటే ఏంటో మీకు తెలుసా? 1946 అంటే మీరు ఇంగ్లీష్ లో దాన్ని ఇమ్మీడియట్ గా చెప్పగలరా? అప్పుడు మీకు లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ఇలాగనమాట. అప్పుడు ఆ 0 నుంచి 100 వరకు రాయండి తెలుగు అని రాసిపెట్టి, మళ్ళీ ఇంకో గీత గీయండి. తెలుగులో స్పీకింగ్ లో మీరు ఎక్కడున్నారు? ఎంత చక్కగా మాట్లాడగలుగుతున్నారు? స్వాతంత్ర్య మహోత్సవ వేడుకల్లో నేను పాల్గొన్నప్పుడు ఒక అద్భుతమైన ప్రసంగాన్ని నేను ఇవ్వవలసిన సందర్భంలో అని మీరు సుస్పష్టంగా మాట్లాడగలుగుతున్నారా లేదా? మీరు మాట్లాడినప్పుడు ఎవరైనా ఏంటేంటి, మళ్ళీ చెప్పండి, ఏమన్నావు అని అనకుండా వినగలుగుతున్నారా లేదా? చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటారు దీన్ని. అలాగే తెలుగులో రీడింగ్ ఎలా చదవగలుగుతున్నారు? మో చదవగలుగుతున్నారా లేదా? యో చదవగలుగుతున్నారా లేదా? లై అని చదవగలుగుతున్నారా లేదా? రాకి రాకి తేడా చదవగలుగుతున్నారా లేదా? జాకి జాకి తేడా మీకు తెలుస్తోందా లేదా? జలపాతము వేరు, జాబిలి వేరు. అలాగే చక్కెరలో చా ఉంటుంది, సందమామలో చా ఉంటుంది. చా మీద పైన తావతి రాసేవాళ్ళు పాత రోజుల్లో. మాట్లాడేటప్పుడు చాలా చాలా తేడా ఉంటాయి. మనకి చూడండి, జి అని ఒక అక్షరం ఉంటుంది ఇంగ్లీష్ లో, జెడ్ అని ఇంకో అక్షరం ఉంటుంది. కానీ తెలుగు వాళ్ళం కదా మనం, ఆ జా మీద తావత్తు తీసేసిన తర్వాత చాలా మంది ఇప్పుడు జూ అంటున్నారు. ఎంత తప్పో చూసారా? జూ అనడం చాలా తప్పు. అంటే మీకు స్పీకింగ్ స్కిల్స్ సరిగా లేవు. మీరు జువాలజీ అనకూడదు, మీరు జీరో అనకూడదు. ఎక్కడ జెడ్ కనపడ్డా సరే జా సౌండ్ రావాలి. జీరో. జువాలజీ, మళ్ళీ జువాలజీ అనకూడదు. జీ వచ్చినప్పుడు జీ అనే అనాలి, స్పష్టంగా జీ అనాలి. అక్కడ స్టైల్ అయిపోతుంది. మళ్ళీ జువాలజీ అన్నారంటే మీకు అది కూడా సరిగ్గా రాలేదు అని అర్థం అనమాట. జీరో, జీబ్రా, ఇలాగా. సో సుస్పష్టంగా స్పీకింగ్ స్కిల్స్ మీకు ఎంతవరకు ఉన్నాయి? తెలుగులో ఎంత చక్కగా మాట్లాడగలుగుతున్నారు? అలాగే రైటింగ్, అక్షరాలలో ఒక్క తప్పు కూడా లేకుండా రాయగలుగుతున్నారు లేదా? మీరు గు రాస్తే సాలాగా ఏమైనా కనపడుతుందా? అచ్చుల్లో ఓ రాస్తే హల్లుల్లో బాలాగా ఏమైనా కనపడుతుందా? 0 పెడితే లానో అర్థం కావట్లేదు, 0నో అర్థం కావట్లేదు, 6 అని అంకేసారు అర్థం కావట్లేదు అంటే మీ రైటింగ్ స్కిల్స్ సరిగా లేనంటే. ఇట్లాగా 12 గీతలు గీసుకోవాలి, అడ్డ గీతలు. మీరు మొదటి 4 తెలుగు LSRW, రెండో 4 ఇంగ్లీష్ LSRW, మూడో 4 హిందీ LSRW. చూడండి ఎంత బాగుందో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఆర్డర్ కూడా కరెక్ట్ గా సరిపోయింది మనకి. THE ముందుగా మన మాతృభాష, తర్వాత మన దేశానికి సంబంధించిన హిందీ, తర్వాత అంతర్జాతీయ భాష ఇంగ్లీష్. ఈ 3 భాషల్లో 4 స్కిల్స్ మీద ఈ రోజు నుంచి, అంటే ఫ్రమ్ టుడే ద 19th day of June 2021, if you can focus on 4 skills of these 3 languages, and if you can enhance yourselves from today, you will be somewhere, my dear friends, in the coming months and in the coming years. You are going to be superb. You're going to be very, very successful. To make yourself successful, I strongly recommend you to focus yourselves on 4 skills. నాలుగోది రైటింగ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. చాలా మంచి చేతిరాత రాయాలంటే మీ అందరికీ నేను ఒక 4 గీతలు నేర్పిస్తాను. చక్కగా 4 గీతలు అభ్యాసం చేయండి. నోట్బుక్, పెన్ను ఉన్న వాళ్ళందరూ రాసుకోండి. ఈ 4 గీతలు దాదాపుగా 1930లో బిజినెస్ రైటింగ్ చేస్తూ గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా లాంటి ప్లేసెస్ లో డెవలప్ చేసిన గీతలు. ముందుగా ఒక 0ని ఎడమ వైపు నుంచి జాగ్రత్తగా ట్రై చేయండి. నేనిచ్చే ఈ 4 గీతలు మీ తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 చేతిరాతలు అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ 0ని కుడివైపు నుంచి జాగ్రత్తగా గమనించండి. స్క్రీన్ మీద ఎలా వెళ్తుందో 0 కుడివైపు నుంచి. ఆ 0ని ఎవరైతే కుడివైపు నుంచి చాలా జాగ్రత్తగా చేయగలుగుతారో అది కూడా చాలా మంచి విషయం. ఒకసారి గమనించండి. ఎడమ వైపు నుంచి చేశారు, ఇప్పుడు కుడివైపు నుంచి చేయండి. జాగ్రత్తగా కుడివైపు నుంచి చేయండి. ఇలా ఒక్కసారి యారో మార్క్ రాసి పెట్టుకోండి. తర్వాత మీరు ఆ బాణం గుర్తులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మొట్టమొదటి సజెషన్ నాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 0ని ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి రాయండి. ఒక 10 సార్లు రాస్తారా, 2 లైన్లు రాస్తారా, 200 పేజీలు రాస్తారా, మీకు నష్టం లేదు. నాది పూచి.
ఈ 2 సున్నాలు 200 పేజీల పుస్తకం అంటే లాంగ్ నోట్బుక్ లో 200 పేజీల పుస్తకంలో రాసిన నష్టం లేదు. అంత అద్భుతం. నాకు ఒక మహానుభావుడు చెప్పాడు, ఏంటి సార్ హ్యాండ్ రైటింగ్ అంటే అని. ఒక న్యూరో ఫిజిషియన్ అడిగాను. ఆయన నిమ్స్ లో, హైదరాబాద్ నిమ్స్ లో డాక్టర్ ఏకే పురోహిత్ అని ఒక గొప్ప డాక్టర్. ఆయన అడిగాను, సార్ వాట్స్ హ్యాండ్ రైటింగ్ టు యూ అని. ఆయన చెప్పారు నాకు, మల్లికార్జున్, హ్యాండ్ రైటింగ్ ఈజ్ అ కోఆర్డినేషన్ బిట్వీన్ మైండ్ అండ్ హ్యాండ్ అని చెప్పాడు ఆయన. సో మైండ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే సరిపోదు, మీ చేయి కూడా చేతి రాతకి రెడీగా ఉండాలి అని చెప్పాడు ఆయన. సో మీ చేతిని కూడా అద్భుతంగా రెడీగా చేసి పెట్టుకోండి, మీ మైండ్ని కూడా స్టిమ్యులేట్ చేసి పెట్టుకోండి. ఇలా ప్రాక్టీస్ చేయండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళం, జోధ్పురి, మణిపురి, ఫ్రెంచ్, జపనీస్, జర్మన్, స్పానిష్ ఇలాంటి భాషల్లో 85% అక్షరాలు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న నల్ల ఎర్ర రంగులో ఉన్నటువంటి ఎడమ వైపు నుంచి కుడివైపు నుంచి సవ్య దిశలో అపసవ్య దిశలో ఉన్నటువంటి 2 గీతలతోనే అభివృద్ధి చేశారని మీకు తెలుసా? Most of the languages, my dear friends, 85% of the letters in most of the languages on this planet Earth are developed from these 2 wonderful strokes called clockwise circle and anti-clockwise circle. చేయండి, విపరీతంగా ప్రాక్టీస్ చేయండి. ఎర్లీ మార్నింగ్ కూర్చొని ప్రాక్టీస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక 3 నుంచి 5 నిమిషాలు సేపు చేయండి. వీలైతే ఈ సిరా పెన్, ఇంక్ పెన్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక మంచి ఇంక్, మీకు బ్లూ కలర్ ఇష్టమైతే బ్లూ రాయండి, బ్లాక్ కలర్ ఇష్టమైతే బ్లాక్ కలర్ ఫిల్అప్ చేయండి. కొన్ని ఇంక్స్ దొరుకుతాయి మీకు, బ్లూ బ్లాక్ అంటారు దాన్ని. ఆ ఇంక్ పేరే బ్లూ బ్లాక్ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఆ కలర్ కూడా చూస్తే మీ మనసు దోచుకుంటుంది అనమాట. ఆ బ్లూ బ్లాక్ తో రాయండి. మంచి పెన్. ఆ పాళీ కూడా మీరు ఒక 10 రోజులు 15 రోజులు రాయడం మొదలు పెడితే ఆ పాళీ కూడా మీ మాట వింటుంది, ఎంత స్మూత్ గా రాసేస్తూ ఉంటుందో. ఓకే, 2వ గీత రాయండి. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అయినా కూడా జాగ్రత్తగా అభ్యాసం చేయండి. ఇలా మొదలుపెట్టి ఎడం వైపు నుంచి ఒక స్ప్రింగ్ లాగా చూడండి. కుడివైపు ఏమో నేను బయటకు వెళ్తున్నాను, ఎడం వైపు ఏమో దాని లోపలికి వచ్చేస్తుంది గీత. చూసారా? కుడివైపు బయటకు వెళ్ళి ఎడం వైపు. అంటే ఇంత దూరం మీరు రాయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆపేసి మళ్ళీ ట్రై చేయండి, పర్వాలేదు. ఇలా ట్రై చేయండి, పర్వాలేదు. ఇలా చేయండి. ఎంత వీలైతే అంతసేపు చేయండి. ఎక్కడ కావాలంటే అక్కడ ఆపండి. ఇక్కడ ఆపుతారా? ఆపండి, పర్వాలేదు. కాసేపు చేశాక చేయి నొప్పేస్తుందనో సరిగా రావట్లేదనో ఆపితే ఆపండి, పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఎడమ వైపు నుంచి ఒక స్ప్రింగ్ ఆకారంలో రావాలి. తర్వాత అలాగే 3వ గీత గమనించండి చాలా జాగ్రత్తగా. 2వ దానికి వ్యతిరేక దిశలో నేను 3వ గీత గీస్తున్నాను. కుడివైపు నుంచి గీత ఒకసారి గమనించండి మిత్రులారా. ఇలా 2వ గీత ఎలా రాశారో దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో 3వ గీత గీయండి. ఇలా రాసి కుడివైపు అంటే సవ్య దిశలో మీ చేయి తిరగాలి. ఎక్కడ కావలిస్తే అక్కడ మీరు చేతిని లేదా పెన్నుని పైకి లిఫ్ట్ చేయొచ్చు. కానీ వీలైనంత వరకు క్వాలిటీ సరిగా ఉండేలాగా చూసుకోండి. ఐఎమ్ సారీ, ఇప్పుడు నేను ఏదో కొత్త సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఏదో కొత్త పెన్ తో రాస్తున్నాను, అందుకని ఆ స్ట్రోక్ అంత పర్ఫెక్ట్ గా రావట్లేదు. కానీ మీకైతే అర్థమైందని నాకు అర్థమైంది. రాజమండ్రిలో ఉన్నారు కదా, తెలుగు గోదావరి నీళ్లు తాగుతున్నారు కదా చాలా మంది. అఫ్ కోర్స్ కొంతమంది ఎవరో బంధువుల ఇళ్ళకి అటు ఇటు వెళ్ళి ఉండొచ్చు, అయినా కూడా బేసిక్ వాటర్ అయితే అదే కదా. 4వది కాస్త కష్టం అండి. స్ట్రైట్ గా కూర్చోండి, స్క్రీన్ చూడండి. 4వది ఒకేసారి చేతిని కుడివైపుకి ఎడమ వైపుకి తిప్పగలగాలి. బోత్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్స్ ఎట్ ఎ టైమ్. Here it goes. Clockwise and anti-clockwise at a time. Clockwise, anti-clockwise at a time. మధ్యలో వీలైతే ఆ గ్యాప్ లేకుండా చూడండి. ట్రై చేయండి ఆ గ్యాప్ లేకుండా. నేను మళ్ళీ రాస్తాను. ఫస్ట్ ఒక రివర్స్ ఈ లాగా, ఈ అక్షరం ఉంటుంది, 5వ అక్షరం, చిన్న అక్షరం ఈ. సో ఒక రివర్స్ ఈ లాగా ట్రై చేస్తున్నాను నేను. చేతిని పైకి లేపకుండా ఈ లాగా ట్రై చేస్తున్నాను, గమనించండి. ఒక ఉల్టా ఈ లాగా రాసి సీదా ఈ లాగా, అంటే తిరగేసిన ఈలాగా రాసి మళ్ళీ మామూలు ఈలాగా. ఎంతసేపు వీలైతే అంతసేపు ట్రై చేయండి. ముగ్గులు కాదండోయ్, ఇది ఒక అద్భుతమైన స్ట్రోక్. ప్రపంచంలో చాలా చాలా రీసెర్చ్ చేసి డెవలప్ చేసిన స్ట్రోక్ అన్నమాట ఇది. ఇవి రాయండి, 4 గీతలు రాయండి. ఒక 3 నుంచి 5 నిమిషాల సేపు రాయండి. చూడండి మీ చేతిరాతలో ఎంత అద్భుతాలు జరుగుతాయో. తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఏ రాత అయినా సరే ఖచ్చితంగా మార్పు రావాల్సిందే. కాకపోతే క్వాలిటీ ఇంపార్టెంట్. నేను రాసిన 2వ గీత లాగా రాయకండి. అదేదో నా స్టైలస్ సరిగా లేక ఏదేదో పైకి వెళ్ళిపోయింది. ఇలా కొత్త సాఫ్ట్వేర్ మీద రాస్తున్నారు. ఇప్పుడు ట్రై చేయండి సరిగ్గా. మీరు సింగిల్ ఉల్డ్ బుక్ తీసుకొని రాయగలిగితే ఇంకా మంచిది. కింద ఒక లైన్ ఉంటుంది సపోర్ట్ కి. సింగిల్ ఉల్డ్ పేపర్ మీద రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ గీతల్ని ఫస్ట్ లైన్ కి టచ్ అయ్యేలాగా రాయండి. ఒక 5-6 రోజులు అయిపోయిన తర్వాత హాఫ్ హైట్ లో రాయండి. అంటే సింగిల్ ఉల్డ్ పేపర్ మీద లైన్ కి మధ్యలో మీకు 8 మిల్లీమీటర్ల గ్యాప్ ఉంటుంది. తర్వాత మీరు 4 మిల్లీమీటర్ల
గ్యాప్ లో కూడా రాయొచ్చు. ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత అందరికీ నా సజెషన్ ఏంటంటే, చేతి రాత చాలా చక్కగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి కాబట్టి తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏ భాష అయినా సరే ఒక్కసారి అన్ని అక్షరాలు రాసి పెట్టుకొని చూడండి. అందులో కొన్ని అక్షరాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఆ ఇబ్బందిగా ఉండే అక్షరాలను తీసుకొని కాపీ రైటింగ్ బుక్ చూస్తారా, ఒక టీచర్‌ని అడుగుతారా, మదర్‌ని అడుగుతారా, ఫాదర్‌ని అడుగుతారా, ఈ అక్షరాన్ని సరిగ్గా ఎలా రాయాలమ్మా? ఎలా రాయాలి టీచర్? ఎలా రాయాలి డ్యాడీ? ఎలా రాయాలి ఫ్రెండ్? అని అడిగి దాన్ని మళ్ళీ ఎప్పుడు కలలో రాసిన, అర్ధరాత్రి లేచి రాసిన సూపర్బ్‌గా రాయగలిగేలాగా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఎలిమినేట్ ఆల్ ద నెగెటివ్ లెటర్స్, బ్యాడ్ లెటర్స్ ఫ్రమ్ యువర్ హ్యాండ్ రైటింగ్. ఉదాహరణకి నేను చెప్తాను. చాలా మంది తెలుగులో రాసేటప్పుడు ఐ అనే అక్షరాన్ని సరిగా రాయలేకపోతున్నారు. అచ్చుల్లో ఇలా ఇలా రాసేస్తారు. అది పో లాగా తయారవుతుంది కొన్నిసార్లు. కొంతమంది ఐ రాస్తే అదేదో పడిపోతున్నట్టుగా ఉంటుంది. కొంతమంది ఐ రాస్తే ఏదో యాక్సిడెంట్ అయిపోయిన వెహికల్ చూసినట్టుగా ఉంటుంది. నేను చూపిస్తాను మీకు. ఐ అనే అక్షరాన్ని తెలుగులో ఎంత సులభంగా రాయొచ్చో నేనిప్పుడు మీకు చూపిస్తాను. లావత్తు తెలుసు కదా మీకు? లావత్తు జాగ్రత్తగా రాయండి. లావత్తు రాయండి. ఒట్టి లావత్తే రాయండి చాలు ఫస్ట్. లావత్తు నిలబెట్టండి. లావత్తుని తిరిగేసి రాయగలరేమో చూడండి. ఇప్పుడు చూసారా నేను ఎలా రాస్తున్నాను? ఎర్ర మార్క్ గమనించండి చివరి దాంట్లో. కుడివైపు నుంచి మొదలుపెట్టి లావత్తు. కుడివైపుని లావత్తే. ఇక్కడేమో కింద నుంచి రాసాను. చివర్లో ఏమో కుడివైపు నుంచి రాసాను. ఏ లాగా రాసి లేకపోతే పాలాగా రాసి లావత్తుని కుడివైపు నుంచి ఇలా. ఇది సరిగా రావట్లేదు అంటే మళ్ళీ మీరు లావత్తుని కుడివైపు నుంచి మొదలుపెట్టాలి. ఇప్పుడు ఈ నీలం రంగులో ఉండే ఐ ఎందుకు బావుందంటే, ఇక్కడ కింద 0 చూడండి. దాని మీద ఐ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇవి 2 ఒకే దాంట్లో ఒకే ఎత్తులో ఉన్నాయి. ఇక్కడేమిటయింది? ఈ లావత్తు ఎడం వైపుకి గుంజేసింది. ఈ లావత్తు మరి ఇక్కడే ఉండిపోయింది. అందుకని ఈ 2 బాలేవు. ఇదేమో ఇక్కడ క్రాస్ అయిపోయింది బాలేవు. ఇప్పుడు చూడండి మళ్ళీ రాస్తున్నాను. లాగా రాసి కుడివైపు నుంచి లావత్తు గుండ్రంగా స్పష్టంగా రాయాలి. తెలుగు భాష అద్భుతంగా రాయాలంటే గుండ్రంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. 0 ఎక్కడి వరకు ఉందో ఆ లావత్తు కూడా అక్కడి వరకే ఉండాలి. ఈ రాయలేరు చాలా మంది. సింపుల్‌గా లావత్తు రాసి, లావత్తు ఎక్కడి నుంచి ప్రారంభించారో అక్కడి దాకా రండి. ఎడమ వైపుకి ఇలా వచ్చి ఇలా రాయండి. ఎందుకు రాయలేరో చూడండి. ఎవ్వరు రాసినా ఈ బావుంటుంది. అలా కాకుండా ఇది ఇక్కడి వరకే వచ్చిందంటే ఈ పాడైపోయినట్టు అనిపిస్తుంది. రాస్తారు. చాలా మంది సరిగ్గా రాసినట్టే చిన్న చిన్న సున్నాతో రాస్తారు. కొమ్ము చిన్నదిస్తారు పాడైపోతుంది. రాసినప్పుడు ఏం చేయాలో తెలుసా? చిన్న సున్నా రాయడమే కాకుండా, ఈ సున్నా ఎక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ మొదలైందో అక్కడి దాకా తీసుకొచ్చి దాన్ని వంచి, అక్కడ తలకట్టించి పక్కన కొమ్ము పెద్దదిగా పెట్టాలి. అప్పుడు ఎవరు రాసినా బావుంటుంది. చేతిరాత అందమైన చేతిరాతతో ఎవరు పుట్టరండి. చెడ్డ చేతిరాతతో కూడా ఎవరు పుట్టరండోయ్! మనం చేసుకునేదే మధ్యలో స్కిల్ కాబట్టి, దానికి నేను ఒక 3 సజెషన్స్ ఇస్తాను మీకు. రాసి పెట్టుకోండి. టీఐపీ టిప్. టీఐపీ టిప్ అని క్యాపిటల్ లెటర్స్‌తో రాయండి. అందులో టీ అంటే టెక్నిక్స్, ఐ అంటే ఇంట్రెస్ట్, పి అంటే ప్రాక్టీస్. టెక్నిక్స్, ఇంట్రెస్ట్, ప్రాక్టీస్. మీ పిల్లల చేతిరాత సరిగా లేకపోతే, లేదా మీ చేతిరాత సరిగా లేకపోతే, టెక్నిక్స్‌లో అయినా లోపం జరిగి ఉండాలి. మీకు సరైన బుక్ దొరికుండకపోవచ్చు. మీకు చెప్పిన వాళ్ళ అక్షరాన్ని సరిగ్గా చెప్పుండకపోవచ్చు. లేదా మీ ఇంట్రెస్ట్‌లో లోపం జరిగి ఉండొచ్చు. మీకంత ఆసక్తి లేకపోవడం వల్ల మీ చేతిరాత సరిగా లేదు. లేదా మీ ప్రాక్టీస్ సరిగా లేకపోవడం వల్ల ఆ చేతిరాత సరిగా లేదు. ఒక్కసారి మీరు టెక్నిక్స్‌ని, ఇంట్రెస్ట్‌ని, ప్రాక్టీస్‌ని జస్టిఫై చేయగలిగితే, ఈ ప్రపంచంలో ఎవ్వరైనా అద్భుతంగా రాయవచ్చు. నేనొక మాట చెప్తాను నోట్ చేసి పెట్టుకోండి. హ్యాండ్ రైటింగ్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్. ఇట్ ఈస్ ఎ స్కిల్. ఇది ఒక సబ్జెక్ట్ కాదు. ఇది ఒక స్కిల్. నడవడం ఒక స్కిల్. సైకిల్ తొక్కడం ఒక స్కిల్. పరిగెట్టడం ఒక స్కిల్. పాట పాడడం ఒక స్కిల్. స్విమ్మింగ్ చేయడం ఒక స్కిల్. ఇవన్నీ మీకొస్తే వీటిలో ఒక్కటొచ్చినా సరే మీరు అన్నం తినగలుగుతున్నారా ఎవరి సహాయం లేకుండా? ఎవరి సహాయం లేకుండా నడవగలుగుతున్నారా? అసలెలా నడవగలిగారో ముందు వెనకాలకెళ్ళి చూడండి, గమనించండి. మీకెవరో టెక్నిక్స్ ఇచ్చారు. అద్భుతమైన టెక్నిక్స్ ఇచ్చారు. మామూలు టెక్నిక్స్ గాదు. మీకు భయంకరమైన ఇంట్రెస్ట్ ఉండింది. మీరు విపరీతంగా ప్రాక్టీస్ చేశారు. అందుకే మనకు అన్నం తినడం వచ్చింది, నడవడం వచ్చింది, పాటలు పాడడం వచ్చింది, స్విమ్మింగ్ చేయడం వచ్చింది, సైకిల్ తొక్కడం వచ్చింది. సో మీరు టీలో తప్పు చేస్తున్నారా? ఐలో తప్పు చేస్తున్నారా? పీలో తప్పు చేస్తున్నారా? పెద్దవాళ్ళు కూడా గమనించండి. మీ పిల్లల చేతిరాత సరిగా లేకపోతే టీలో లోపం జరిగిందా? ఐలో లోపం జరుగుతుందా? పీలో లోపం జరుగుతుందా? టెక్నిక్స్‌లోనా? ఇంట్రెస్ట్‌లోనా? ప్రాక్టీస్‌లోనా? సింపుల్. మీ ఇంట్లో ఈ పాటికి ఒక బోర్డ్ ఉండుండొచ్చు. నాకు తెలుసు. కరోనా టైం కాబట్టి అందరి ఇళ్లల్లో ఆఫీసుల్లో ఉండే చైర్‌లన్నీ ఇళ్ళకి చేరుకున్నాయి. ఆఫీసుల్లో, స్కూళ్ళల్లో ఉండే బోర్డులన్నీ ఇళ్ళకి చేరుకున్నాయి. చాలా మంది స్టేషనరీ స్టోర్స్ నుంచి బోర్డులు తీసుకొచ్చి రాసుకుంటున్నారు. ఆ బోర్డ్ మీద రాసి పెట్టుకోండి పెద్ద అక్షరాలు టీఐపీ అని.
సో మీరు ఏది అంటే ఇంట్రెస్ట్ ఒక్కటే లేకపోతే ఆ ఇంట్రెస్ట్ ని స్టార్ట్ చేయాలి. ప్రాక్టీస్ లేకపోతే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. టెక్నిక్స్ లేకపోతే గూగుల్‌లో చూడండి, కాపీ రైటింగ్ బుక్స్‌లో చూడండి, టీచర్స్‌ని అడగండి, టెక్నిక్స్ చెప్తారు. ఇప్పుడు చూడండి 'అణ' ఎంత సులభంగా రాయొచ్చో తెలుగులో. లావత్తుని నిలబెట్టి, లావత్తుని యాజ్ ఇట్ ఈస్‌గా రాసి, కుడివైపు నొక్కు లేకుండా పెద్ద సున్నా పెడితే 'అణ' అయిపోతుంది. చూసారా ఎంత ఈజీయో? ఫస్ట్ లావత్తుని నిలబెట్టాలి. దానికి లావత్తుని ఇలా జత చేయాలి. దానికి కుడివైపు పెద్ద సున్నాని యాడ్ చేయాలి అంతే. లావత్తు నిలబెట్టండి. లావత్తు యథాతథంగా రాయండి. కుడివైపు పెద్ద సున్నా రాయండి. కొంచెం పెద్దగా సున్నా రాయండి ఇలాగ. అణ అయిపోతుంది గుండ్రంగా. అంత సులభం. తా ఎప్పుడు ఇలా రాయొద్దండి. తా రాయాలంటే 2 కళ్ళు పక్క పక్కన ఉన్నట్టుగా ఇలా రాయాలి. ముందు ఒక గీత గీసి, దాని తర్వాత తలకట్టు పెట్టాలి. ఇలా రాస్తే దాని నుంచి తా ఈజీగా రాయొచ్చు. ఇలా రాయడం ముందు నేర్చుకుంటే దాని తర్వాత తీ ఈజీగా రాయొచ్చు. సులభంగా రాయొచ్చు. ఇలా రాయాలి ఎప్పుడైనా. ఇప్పుడు చూడండి చాలా మంది సా రాయమంటే గు లాగా రాస్తారు. గు రాయమంటే సా లాగా రాస్తారు. ఏదేదో వాళ్ళకే తెలీదనమాట. నేను ఇట్లా రాశాననుకోండి, ఏంటి నా పరిస్థితి చెప్పండి? గు అంటే గులా ఉంటుంది. సా అంటే సాలా ఉంటుంది. అది చాలా తప్పనమాట. సా రాసినప్పుడు మొదటి చిన్న గీత, రెండోది పెద్ద గీత రాసి, అప్పుడు చేతిని పైకెత్తి తలకట్టు పెట్టండి. ఇది మొత్తం 2 గీతల్లో అయిపోయింది. కింద 2 అని రాసి పెట్టుకోండి. గు రాయాలంటే గా రాసిన తర్వాత చేతిని పైకెత్తి తలకట్టు రాసి, అప్పుడు చేతిని పైకెత్తి కొమ్ము రాయాలి. అంటే దీనికి 3 గీతలు పట్టినాయి. అంతేగాని నేను గూని 2 గీతల్లో రాస్తాను అంటే రేపొద్దున ఏదైనా జరగొచ్చు. ఏ ప్రమాదమైనా జరగొచ్చు. గు అనే అక్షరాన్ని 2 గీతల్లో రాయకూడదు. 3 గీతల్లో రాయాలి. సాని 2 గీతల్లో రాయాలి. ఇలాంటి టెక్నిక్స్ అన్నమాట. చిన్న చిన్న టెక్నిక్స్. మంచి ఇంట్రెస్ట్, అద్భుతమైన ప్రాక్టీసు. ఈ కొన్ని వేల టెక్నిక్స్ ఉంటాయండి. మీకు గూగుల్‌లో దొరుకుతాయి. టీచర్స్ దగ్గర దొరుకుతాయి. కాపీ రైటింగ్ బుక్స్‌లో దొరుకుతాయి. ఇప్పుడు టెక్నిక్స్‌కి కొదవలేదండి. యూట్యూబ్ అండ్ గూగుల్ మీరు చూసారంటే ఏ టెక్నిక్ కావాలంటే ఆ టెక్నిక్ ఉంది. కాపోతే నాకు డౌటల్లా ఈ 2 విషయాలు. ఒకటి ఇంట్రెస్ట్, రెండోది ప్రాక్టీస్. మన దగ్గర కాస్త ఇంట్రెస్ట్ తక్కువ ఉండొచ్చు. మనం కొద్దిగా ప్రాక్టీస్ తక్కువ చేస్తూ ఉండొచ్చు. ఇలా చేయండి. అలాగే ఇంగ్లీష్‌లో నేనొక 4 పదాలు రాస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఈ 4 పదాలు మీకు చాలా చాలా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాయండి. ఎంఐఎల్‌కే మిల్క్ అని రాయండి జాగ్రత్తగా. వీలైతే కర్సివ్‌లో రాయండి. ట్రై చేయండి. అడ్జస్ట్, మెటీరియల్ 4 పదాలు రాస్తున్నాను చూడండి. మెటీరియల్, మెజారిటీ ట్రై చేయండి. రాయండి అందరూ. చాలా చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అండి. ఇది కొంచెం సరిగ్గా రావట్లేదు నాకు. కొద్దిగా గ్యాప్ వచ్చేసింది. అలాంటివి నన్ను ఎక్స్‌క్యూజ్ చేయండి. ఎందుకంటే ఐయామ్ నాట్ యూజింగ్ ఎ రెగ్యులర్ నోట్‌బుక్ అండ్ పెన్. థిస్ ఈస్ ఆల్ టెక్నికల్ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ కాబట్టి మెజారిటీ ఎంఏజేఓఆర్ఐటీవై మెజారిటీ. చెప్పాను కదా ఆల్రెడీ వై వస్తే పైకి ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలి. ఫస్ట్ దాంట్లో టెక్నిక్ ఏంటంటే ఒకసారి గమనించండి. ఎప్పుడైనా మీరు ఐ అనే అక్షరం పదం మధ్యలో ఉంటే ఐ డాట్ కోసం చేయి లిఫ్ట్ చేయకూడదు. ఇది ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా ఐ డాట్ కోసం చేయి లిఫ్ట్ చేసి ఇలా రాసారంటే అది తప్పు. ఇంకొక ఎనిమి ఉంటుందండి జే. ఏడి జే అని రాస్తారు. వాళ్ళకెందుకో చేయి లిఫ్ట్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇది తప్పు. ఇంకోటి చూడండి టీ ఉంది, ఐ ఉంది. ఎంఏ టీ అని రాస్తారు. అమ్మో! ఏమైపోతుందో అని లైన్ లైన్ కోసం లిఫ్ట్ చేస్తారు. ఐ వస్తే డాట్ కోసం లిఫ్ట్ చేసేస్తారు. ఇలా రాస్తారు. అది తప్పు. ఈ మెజారిటీ అనే వర్డ్‌లో చూసారా 3 ఉన్నాయి. జే ఉంది, ఐ ఉంది, టీ ఉంది. ఇక్కడ చూడండి గమనించండి. అంటే ఐ, జే, టీ అనేవి ముగ్గురు శత్రువులు. కలిపి రాసే వాళ్ళకి ముగ్గురు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అవి ఐ ఒకటి, జే ఒకటి, టీ ఒకటి. ఈ రోజు నుంచి చిన్నారులందరూ ఏం ప్రాక్టీస్ చేయాలంటే ఐ, జే, టీలు ఎక్కువగా వచ్చే పదాలని తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు పర్సిస్టెన్స్‌కి దగ్గరవుతారు. ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది చివరి వరకు వదిలిపెట్టకుండా చేయగలిగే నైజం మీకొస్తుంది. కొంతమంది ఉంటారండోయ్! వాళ్ళకి అసలు ఏమీ అవసరం లేదు. ఎందుకో లిఫ్ట్ చేసేస్తారు మధ్యలో. ఊరికే లిఫ్ట్ చేసేస్తూ ఉంటారు. అక్కడ ఐ ఉండదు, జే ఉండదు, టీ ఉండదు. అయినా సరదాగా లిఫ్ట్ చేసేస్తూ ఉంటారు. అది పిచ్చి రైటింగ్ అండి. అలాంటిది ఎవరు రాయకూడదు. చక్కటి కర్సివ్ రాయండి. వీలైతే నాన్ కర్సివ్ రాయండి. కానీ నాన్ కర్సివ్ రాస్తే స్ట్రెయిట్‌గా రాయండి. నిటారుగా రాయండి. కర్సివ్ రాస్తే కాస్త ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అంతే. అలాగే నా వైపు నుంచి మీకు ఒక అద్భుతమైన సజెషన్ యాస్ ఎ హ్యాండ్ రైటింగ్ ఎక్స్‌పర్ట్ గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ ద్వారా పిల్లలు ఎలా రాస్తున్నారో, ఎలా కూర్చుంటున్నారో, ఎలా పెన్నుని పట్టుకుంటున్నారో, పెన్సిల్ పట్టుకుంటున్నారో, పేపర్ మీద ప్రెషర్ ఎలా ఉందో గమనిస్తూ కుడి చేతి వైపుకి బెండ్ చేసి రాసేలాగా చూడండి. పిల్లలు రాసేటప్పుడు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కొద్దిగా రైట్ సైడ్‌కి బెండ్ చేయాలి.
అందరు రాయండి అమ్మా ఒకసారి. LONG లాంగ్. చూసారా, కొంచెం రైట్ సైడ్ కి బెండ్ చేసి రాయాలి. ఇదే కర్సివ్ ని స్ట్రైట్ గా రాస్తారు కొంతమంది, ఇలా రాయకండి. లెఫ్ట్ కి అయితే అస్సలే రాయద్దు. ఎందుకో చెప్తాను. కుడి చేతి వైపుకి ఎవరైతే వంచి రాస్తారో వాళ్ళందరూ ఎక్స్ట్రావర్డ్స్, అంటే బహిర్ముఖులు. ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఆపదల్లో ఉంటే అయ్యో అని అనిపిస్తూ ఉంటుంది. తక్కువ నేర్చుకుంటే ఎక్కువ నేర్చుకుందాం అనిపిస్తుంది, ఎక్కువ నేర్చుకుంటే ఇంకా ఎక్కువ నేర్చుకుందాం అనిపిస్తుంది. దాన్ని ఇంగ్లీష్ లో అప్డేషన్ అంటారు. అప్డేషన్ ఈజ్ అ బజ్ వర్డ్ టుడే, ప్లీజ్ రిమెంబర్. అప్డేషన్. ఈ ప్రపంచంలో ఇంత అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయంటే అప్డేషన్. ఎంత నేర్చుకున్నా వాళ్ళకి సంతృప్తి ఉండదు అనమాట. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూడండి, కాస్త కుడి వైపుకి బెండ్ చేసి రాస్తారు. బికాస్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ హ్యాండ్ రైటింగ్, ఇట్ ఈస్ బ్రెయిన్ రైటింగ్. సో తెలుగులో నిటారుగా రాయండి, హిందీలో నిటారుగా రాయండి, ఇంగ్లీష్ లో కాస్త కుడివైపుకి బెండ్ చేసి రాయండి. కలిపి రాత రాస్తే, అదే ఇంగ్లీష్ కూడా పొడక్షరాల్లో రాస్తున్నారా, నిటారుగానే రాయండి. ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు 4 లైన్లు తెలుగులో, 4 లైన్లు ఇంగ్లీష్ లో, 4 లైన్లు హిందీలో. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 4 లైన్లు రాయడానికి నేను అనుకోవడం 10 నిమిషాలే పడుతుంది. 20 నిమిషాలు పట్టనివ్వండి, పర్వాలేదు. కానీ దానివల్ల మీకు వనగూరే ఫలితం అంతా ఇంత కాదు. తల్లిదండ్రులారా, విద్యార్థులారా, ప్రతిరోజు ఉదయాన్నే తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఉదయాన్నే అంటే తెలుసు కదా, కరోనా టైంలో ఉదయాన్నే అంటే మీనింగ్ మారిపోయింది యాక్చువల్లీ. చాలా మందికి 11 గంటలు ఉదయం అంటే. సో 11 గంటలు మేమైతే ఉదయం అనం. సో బారెడు పొద్దెక్కింది అంటాం మా ఊర్లో. సో ఉదయాన్నే, అండ్ అఫ్ కోర్స్ రాజమండ్రిలో చాలా ఎర్లీగా లేస్తారు. దాదాపుగా మంచాలన్నీ ఎత్తేస్తారు ఎర్లీ మార్నింగే. 7 గంటల లోపు అనుకుందాం. మరి ఎంత సెలవులైనా సరే, మరి 8 అయితే ఒప్పుకోను నేను. 7 గంటల లోపు ఒక్కసారి 15, 20 నిమిషాలు ఈ 3 భాషలు రాయండి. కాగితం మీద మరీ ఒత్తి పెట్టకుండా రాయండి. ఏం రాయాలి అని చాలా మందికి సందేహం. న్యూస్ పేపర్స్ నుంచి రాయకపోతేనే మేలు. చాలా మంది పాత రోజుల్లో న్యూస్ పేపర్ మంచిది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పేపర్లన్నీ ఎర్రగా వస్తున్నాయి. అదేదో బ్యాక్టీరియా, కరోనా వైరస్ తో వచ్చేస్తున్నాయి. అంటే వైరస్ తో అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ అదేదో క్యారియర్ అని చెప్పట్లేదండి. అలా కాదు, న్యూస్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో చదివితే అంత నెగటివ్ న్యూస్, మైండ్ అంతా పాడైపోతుంది. మీరు చూసారా, WHO కూడా ఎక్కువసేపు న్యూస్ చూడకండి, న్యూస్ పేపర్లు చదవకండి అని WHO కూడా చెప్తుందన్నమాట. ఎప్పుడో ఒకసారి రోజులో. ఏం రాయొచ్చంటే మీరు, తెలివైన పిల్లలు మీరందరూ ఏం రాయొచ్చంటే, మీ గురించి మీరు రాసుకోండి. మంచి లక్షణాలు, చెడు లక్షణాలు రాయండి. లేదంటే మీ ఇంట్లో భగవద్గీత, ఖురానో, బైబిలో ఉంటే దాంట్లో నుంచి కొన్ని రాయండి. లేదంటే పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ దొరుకుతాయి. అద్భుతమైన బుక్స్, డేల్ కార్నెగీ బుక్స్ గానీ, నెపోలియన్ హిల్ బుక్స్ గానీ, ఎడ్వర్డ్ డిబానో బుక్స్ గానీ, లేకపోతే స్టీఫెన్ ఆర్ కవి రాసినటువంటి ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని గానీ, ఇలాంటి పుస్తకాల్లో నుంచి రోజు ఒక 4, 5 లైన్లు రాశారంటే 2 లాభాలు మీకు వచ్చేస్తాయి అన్నమాట. స్వామి కార్యం స్వకార్యం లాగా చక్కగా మీరు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే మీ దాంట్లో ఉండే కంటెంట్ కూడా మీ బ్రెయిన్ కి చాలా ఎక్కుతుంది. అలా ప్రతిరోజు రాయండి. కానీ రాసేటప్పుడు స్పష్టంగా ఉందా లేదా గమనించండి, అందంగా ఉందా లేదా గమనించండి, శాస్త్రీయంగా కూడా ఉండాలండి. మూడవ మంచి పదం శాస్త్రీయంగా. నేను ఒక 5 నిమిషాల తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ కి టైం ఇస్తాను. దయచేసి రాసుకోండి స్టూడెంట్స్ అందరూ, లేకపోతే పేరెంట్స్ కూడా వాళ్ళ కోసం రాయొచ్చు. ఐ విల్ మేక్ మై హ్యాండ్ రైటింగ్ more legible, beautiful, and scientific. I will make my handwriting more legible, beautiful, and scientific. Okay. I'm able to type it, but I don't know if you are able to see it or not. Is it visible, Andy? Yes, sir. It's visible, sir. I will make my handwriting more legible, beautiful, and scientific. Hope I have spelled properly. కింద మర్చిపోకుండా మీ సైన్ చేయండి. Put your signature below this. ఈ ఐ అంటే ఎవరో తెలుసు కదా మీకు? మీరే, నాకేం సంబంధం లేదు. ఐ విల్ మేక్ మై హ్యాండ్ రైటింగ్ మోర్ లెజిబుల్, బ్యూటిఫుల్ అండ్ సైంటిఫిక్. మీ చేతిరాతకి 3 లక్షణాలు ఉండాలండి. అది స్పష్టంగా ఉండాలి, తర్వాత అందంగా ఉండాలి, తర్వాత శాస్త్రీయంగా ఉండాలి. శాస్త్రీయంగా ఉండడం అంటే ఏంటి?
యాటమ్ అని రాస్తే ఏటీ కోసం చేలిఫ్ చేసి ఓఎం అని రాయకూడదు. ఇది శాస్త్రీయంగా రాయడం అంటే ఏటీఓఎం అని రాసేసి యాటమ్ అని రాసి ఇలా రాయడం, ఇది శాస్త్రీయంగా. సో శాస్త్రీయమైన టెక్నిక్స్ మీ అందరికీ తెలుసు, గూగుల్లో దొరుకుతాయి, మీ టీచర్స్ చెప్తారు. సో శాస్త్రీయంగా రాయండి, లెజిబుల్ గా రాయండి, బ్యూటిఫుల్ గా కూడా రాయండి. నౌ ఇలా రాస్తూ మీ హ్యాండ్ రైటింగ్ ని ఉన్న స్థాయి నుంచి ఇంకొంచెం బెటర్ గా, సో యూ షుడ్ రైట్ లిటిల్ బెటర్ దాన్ వాట్ యు బీన్ రైటింగ్ సో ఫార్. కానీ చక్కగా కూర్చోవాలి, సిట్ స్ట్రైట్, బ్యాక్ బోన్ స్ట్రైట్ చేయండి, పేపర్ నుంచి కంటికి 25-30 సెంటీమీటర్స్ డిస్టెన్స్ చూసుకోండి, పెన్ సరిగా పట్టు